Please like, subscribe and press the bell icon to get all the updates. థ్యాంక్ యూ మార్క్ బాబు గారు, గాడ్ బ్లెస్ యూ. ఈనాడు ఈ జూమ్ యాప్ ద్వారా టెలి బైబిల్ స్టడీ కాన్ఫరెన్స్లో హాజరైనటువంటి నా సహదాసులు, నాతోటి దైవ సేవకులు, సంఘ కాపరులు, క్రైస్తవ సంఘ నాయకులు, విశ్వాసులు, సువార్థికులు, వాక్య ప్రేమికులు, వాక్య పరిశోధకులు, సత్యాన్ని ప్రేమిస్తున్నటువంటి, సత్యాన్ని అన్వేషిస్తున్నటువంటి, హృదయ సున్నతి కలిగినటువంటి ధన్యులైన నా సహోదరులందరికీ, సహోదరీలు కూడా ఉన్నారు, వారికి నా వందనాలు, దైవాశీస్సులు, శుభాకాంక్షలు పలుకుతున్నాను. ప్రియమిత్రులారా, ఇవాళ కూడా నిన్నట్లాగా ఒక 20 నిమిషాలు లేట్గా మనం ప్రారంభించుకుంటున్నాం. ప్రారంభానికి ముందు నేను బైబిల్ లెసన్లోకి వెళ్ళకముందు, ఈరోజు పాఠంలోకి వెళ్ళకముందు ఒక 2 విషయాలు మీకు విన్నవిస్తాను. మనందరం కూడా సంఘ బాధ్యతలు కలిగిన వాళ్ళమే. మరి ఓన్లీ పాస్టర్స్ కొరకి దీన్ని మార్క్ బాబు గారు పరిమితం చేశారు, లేకపోతే ఎన్ని వేల మంది అయినా రావడానికి రెడీగా ఉన్నారు. సంఘ కాపరుల కొరకంటూ ప్రత్యేకంగా దీన్ని మార్క్ బాబు గారు తనకున్నటువంటి ఈ జూమ్ యాప్ లిమిటేషన్స్ని బట్టి లిమిట్ చేశారు. కాబట్టి సండే ఈ ప్రోగ్రాం జరగడం వీలు కాదేమోనని నేను భావిస్తున్నాను. సండే నాకే ఒక 3 ఆరాధనలు ఉంటాయి. మీలో చాలామందికి 1, 2, 3, 4 ఆరాధనలు కూడా చేసేవాళ్ళు ఉన్నారని నాకు తెలుసు. ప్రభు అప్పగించిన బాధ్యతలు అటువంటి. సండే మనకు ఫుల్ బిజీ డే. ఆఫ్టర్నూన్ 3 to 5 మనం ఇలాగ స్టడీలో కూర్చోవడం అంటే మనకు అది సాధ్యం కాదు. మనం ఆ టైంకు న్యాయం చేయలేమని నేను భావిస్తున్నాను. మీరందరూ మార్క్ బాబు గారికి ఈ విషయంలో మీ యొక్క ఫీడ్బ్యాక్, మీ అభిప్రాయం తెలియజేస్తే వారు ఒక నిర్ణయం తీసుకుంటారు. సండే బ్రేక్ ఇచ్చి 22 days కౌంట్, 22 కావచ్చు, ఇంకా అవసరమైతే 23 కావచ్చు. మనకు డేస్ లిమిట్ ఏమున్నది, ఎవరింట్లో వాళ్ళు కూర్చొని సిస్టమ్ ముందుకు రావడమే కదా. సబ్జెక్ట్ మనకు సాటిస్ఫై అయ్యేదాకా ఇంకా 1 or 2 days ముందుకు వెళ్ళినా పర్వాలేదు. కానీ మధ్యలోనైతే ఈ 22 days అనుకున్న కౌంట్ సండేస్ మైనస్ చేయాలి అని ఒక ఆలోచన నాకు కలిగింది. ఇదొక విషయం. ఇక రేపటి నుండి నేను 2:30కే స్టూడియోలో ఉంటాను. 2:30కే స్టూడియోలో ఉండి 5 నిమిషాల తక్కువ 3కే మనం ఓపెనింగ్ ప్రేయర్ చేసేద్దాం. సో స్ట్రిక్ట్లీ 3కి ఐఎమ్ ఆన్ ఎయిర్ టీచింగ్ ద లెసన్. పాఠాన్ని ప్రారంభిస్తూ నేను 3 గంటలకు ఒక 2 నిమిషాల కంటే ఎక్కువ గ్యాప్ రాకుండా, తేడా రాకుండా ఆల్మోస్ట్ అక్యురేట్లీ బై 3 o'clock లెసన్ ప్రారంభిస్తే మంచిది అని నేను భావిస్తున్నాను. అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో, బట్ స్టిల్ 2 గంటల నుండే మనం అందరం తయారీలో ఉంటే 3 to 4, 4:30 వీ కెన్ హ్యావ్ ద బైబిల్ లెసన్. తర్వాత ప్రశ్నోత్తరాల సమయం కూడా మనం తీసుకోవచ్చు. మంచిది. ప్రియ మిత్రులారా, నా సోదరులారా, నా సహదాసులు, దేవుని దాసురాలు, మీకందరికీ మరోసారి సవినయంగా నమస్కరిస్తూ పాఠానికి ఉపక్రమిస్తున్నాను. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ దినపు పాఠపు మూలవాక్యము కొరకు దయచేసి 10, 11 వచనాలు చదువుతున్నాను, చిత్తగించండి. ప్రకటన 1వ అధ్యాయం 10, 11 వచనాలు. ప్రభుదినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి ఒక గొప్ప స్వరం, బూరధ్వని వంటి గొప్ప స్వరం, నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్మరణ, పెర్గము, థియతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరము ఏమిటో అని చూడ తిరిగి తిరగగా
7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవాయి హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించున్నట్లు, ప్రభువే మనతో మాటలాడి తన సత్యము నేర్పించున్నట్లు మనందరం యథార్థ హృదయులమై పూర్ణ హృదయంతో, చిత్తశుద్ధితో, ఏక మనస్సుతో, ఏకాగ్రతతో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, నీ బంగారు పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మా జీవితాల్లో మరొక నూతన దినాన్ని మీరు నీ వరముగా అనుగ్రహించి, ఇదిగో నా తండ్రి, మేము తలపెట్టిన 22 దినాల ప్రకటన గ్రంథ ధ్యానములు, వ్యాఖ్యాన తరగతులు, ఈ యొక్క బైబిల్ బ్రీఫ్ స్టడీ కోర్స్ని 2వ దినానికి మేము తీసుకురావడానికి, 2వ దినంలో మేము మళ్ళీ కొనసాగించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇటు సువర్ణ అవకాశము కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ సన్నిధికి వచ్చాక నిన్ను స్తుతించాలని మాకు ఆశ ఉంటుంది, కానీ స్తుతించిన తర్వాత మాకు అసంతృప్తి, తగినంతగా మా దేవుణ్ణి స్తుతించలేకపోయామని బాధ మిగులుతోంది. ప్రార్థించాలని ఆశ ఉంటున్నది, కానీ ప్రార్థించిన తర్వాత ప్రార్థన చేయవలసిన విధంగా మేము చేయలేదు, యోగ్యముగా చేయలేదని ఆ బాధతోనే ముగిస్తున్నాం. నీ కొరకు సేవ చేయాలని ఆశతో బయలుదేరాం, తగినంతగా సేవ చేయలేకపోతున్నామన్న బాధతోనే కొనసాగుతున్నాం. ఎందుకనగా నీవు మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, సంపూర్ణుడవు, సర్వ పరిపూర్ణుడవు. నీ కోసం మేము ఏది చేసినా తగినంతగా చేయలేము తండ్రి. కాబట్టి ఇప్పుడు ఇక మీ మీదనే భారం వేసి అడుగుతున్నాం. బోధించడానికి నాకు చేత కాదు, విని గ్రహించడానికి మాకెవరికి శక్తి లేదు. కాబట్టి బోధించువాడవై మీరుండండి, గ్రహింపజేయువాడవై మీరుండండి. ఇక్కడ నేను స్టూడియోలో ఉన్న నేను మొదలుకొని, టెక్నికల్ స్టాఫ్ మొదలుకొని, మా ఎక్విప్మెంట్, ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ ఫ్రీక్వెన్సీ కూడా స్ట్రాంగ్ సిగ్నల్ ఇవాళ ఉంటకు సహాయం చేయండి. అందరికీ అబ్సల్యూట్ క్లారిటీతో, పిక్చర్ అండ్ సౌండ్ క్వాలిటీ అద్భుతంగా స్పష్టతతో ఉండుటకు సహాయం చేయండి. ప్రభువా, నన్ను మరుగు చేసి మీరు నాతో కూడా మాట్లాడండి, అందరితోనూ మాట్లాడండి అయ్యా. మా దోషములు, నేరములు, అపరాధములు, అజ్ఞానకృతములు, బలహీనతలను మీ శిలువ రక్తధారతో బాగుగా కడిగి శుద్ధీకరించి మీ అగ్నితో నన్ను మమ్మను కాల్చి అగ్నిజ్వాలులుగా చేసి ప్రభు పుటము వేసి నీ పరలోక పరిమళ సువర్ణ తైలముతో మీ దీన దాసుని వాక్య సేవకుని మీరు అభిషేకించి మీ దాసుని నోట నీ మాటలుంచి మీ చేతి నీడలో మీ దాసుని నీ ప్రేమలో కప్పి ఉంచి నాతో అందరితోనూ మాట్లాడమని మిమ్ముని మీరు అందరికీ బయలుపరుచుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పాఠము ప్రారంభమవుతున్నది. యోహాను రాసిన ప్రకటన గ్రంథము. నేను చెబుతున్నాను 22 రోజులు అనుకున్నాము, 44 రోజులైనా మనకు చాలదు. ఇంకో 0 ప్రక్కన పెట్టి 440 రోజులైనా మనకు చాలదు. ఇది చాలా అద్భుతమైన, ప్రచండమైన గ్రంథం. అసలు దేవుని గ్రంథమైన బైబిలే ఒక మహాద్భుతం. బైబిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ మిరాకిల్. ఒక అద్భుతమైన, సజీవమైన అద్భుతం ఇది బైబిల్. బైబిలే ఒక అద్భుతం అయితే, అద్భుతాల పరంపర అయినటువంటి బైబిల్ గ్రంథ రచనలో క్లైమాక్స్ అన్నమాట, పరాకాష్ఠ, ప్రత్యక్షత, బైబిల్లో ఉండే గ్రాండ్ గ్లోరీ, బ్లిస్, ప్రొఫౌండిటీ, ఆ అద్భుతమైనటువంటి దైవత్వము, బైబిల్లో ఉండే డివినిటీ,
అంతటికి కూడా క్లైమాక్స్, పరాకాష్ట, శిఖరాగ్ర స్థాయి ప్రకటన గ్రంథం. అయినా మనం తాపత్రయపడుతున్నాం, ఏదో కాస్తో కూస్తో అందినంత వరకు, దొరికినంత వరకు దేవుని దీవెన అందిపుచ్చుకుందామని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ సర్వశక్తుడైన దేవుడే మీకు నాకు కూడా సహాయం చేయాలి. ప్రియ మిత్రులారా, ప్రకటన గ్రంథము ప్రారంభిస్తూ ఒక మాట అంటాడు. ఈ గ్రంథవాక్యములను 3వ వచనంలో, ఈ గ్రంథవాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులన్నాడు. బైబిల్లో ఎన్నో ధన్యతలు ఉన్నాయి. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడినవాడు ధన్యుడు 32వ కీర్తన ప్రకారం. అలాగే ఇంకా చాలా 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 ధన్యతలు ఉన్నవి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, సాత్వికులు ధన్యులు, అలాగే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు. ఇవన్నీ ధన్యతలు చెబుతూ ప్రకటన గ్రంథమును చదువువాడు కూడా ధన్యుడని ప్రత్యేకంగా చెప్పబడింది. అతిక్రమముల విషయంలో పరిహారము నొంది తన పాపములకు యేసు రక్తము ద్వారా ప్రాయశ్చిత్తము నొందిన ప్రతివాడు కూడా ఈ ధన్యతలోకి కూడా రావాలి. ఈనాడు చాలామంది సంఘ కాపరులు ప్రకటన గ్రంథం అంటే ఇష్టపడడం లేదు. ప్రకటన గూర్చి తమ సంఘాలకు బోధించడం అంటే ఇష్టపడడం లేదు. అది మనకెందుకండి, అవసరం లేదులేండి అనుకుంటున్నారు. గొప్ప ధన్యతను పోగొట్టుకుంటున్నారని నేను మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథమును చూసి ఒక న్యూసెన్స్ అనుకోకూడదు. అది గొప్ప ధన్యత, గొప్ప నిధి, గొప్ప ట్రెజర్ మనకు దొరికింది అనుకోవాలి. ప్రకటన గ్రంథమును చదివి విని ఇందులో రాయబడ్డ సంగతులు గైకొనువాడు ధన్యుడు. గైకొనాలంటే చెప్పిన పని చేయాలన్నమాట. మరి ఏం చెయ్యాలో, ఏమి చేస్తే ధన్యులమవుతామో తెలియాలంటే ఈ గ్రంథం చదవాలి కదా. ప్రకటన మనకు అక్కర్లేదండి. 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడుతుంది. ఆ తర్వాత ఉన్నవన్నీ మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత జరిగే సంగతులు మనకెందుకండి అని చాలామంది దైవ సేవకులు చాలా తప్పుడు అభిప్రాయాలతో ఈ గ్రంథాన్ని మూసిపెట్టేశారు. కానీ ఒక మాట గమనించాలి, ప్రకటన గ్రంథమును దేవుడు మనం మూసి పెట్టడానికి, అటక మీద పెట్టడానికి రాసి ఇవ్వలేదు. మనం చదవాలనే దేవుడు కోరుతున్నాడు. దేవుని చిత్తం అది, దేవుని ఇష్టం, దేవుని అభీష్టం. ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఫస్ట్ ఓపెనింగ్ సెంటెన్సే యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అన్నాడు. ఎవరి కోసం అయ్యా ఈ ప్రకటన గ్రంథం అంటే? యేసుక్రీస్తు యొక్క దాసుల కొరకు అన్నాడు. 22వ అధ్యాయంలోకి రండి దయచేసి, 6వ వచనం. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకాయి తన దూతను పంపెను. ప్రకటన 1:1లో యేసుక్రీస్తు దాసుల కొరకు, 22 లాస్ట్ చాప్టర్ 6వ వచనంలో యేసుక్రీస్తు యొక్క దాసుల కొరకు, 22:16వ వచనం కూడా చూడండి. సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అనే నేను నా దూతను పంపి ఉన్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, నా దాసుల కొరకని 1వ అధ్యాయంలో, నా దాసుల కొరకని చివరి అధ్యాయంలో, ప్రత్యేకించి సంఘాల కొరకు ఈ సంగతులని చివరి అధ్యాయంలో చెబుతుంటే మొత్తం 22 అధ్యాయాలు దేవుని సంఘం కొరకని అర్థమా? లేక మొదటి 3 అధ్యాయాలే దేవుని సంఘానికి కావాలని అర్థమా? పాస్టర్స్ కాస్త హృదయ సున్నతి కలిగి ఆలోచించాలి. మీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఎవరో మీకు నేర్పించినవి మనసులో పెట్టుకొని
ఆ పాత్రలు, ఉగ్రత పాత్రలు, బూరలు, ఆ గొడవ మనకెందుకండి? భయంకర సంభవాలు, ఆ శ్రమలు మనకెందుకుంటాయి? మనం ముందెళ్ళిపోతాం కదా అని ముందే ఫిక్స్ అయిపోయి దేవుడు 22 అధ్యాయాలు మనకు రాసిస్తే 3 మాత్రమే నాకు, మిగతా 19 నాకు అక్కర్లేదు అనడానికి మనకి ఏం అధికారం ఉన్నది? అలాంటి అపసవ్యమైన ఆలోచన ధోరణి కలిగిన సేవకులు సంఘాలను ఏం పెంచుతారు? సత్యస్తంభములుగా సంఘాలను ఎలా కడతారు? దయచేసి ఏ సంఘ కాపరి కూడా అలాంటి తప్పుడు ఆలోచన విధానాన్ని కలిగి ఉండవద్దని దేవుని సేవకునిగా, మీ సహదాసునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రకటన గ్రంథాన్ని గౌరవించాలి, ప్రకటన గ్రంథాన్ని ప్రేమించాలి, ప్రకటన గ్రంథాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలనే ఆసక్తి కలిగి ఉండాలి, ప్రయత్నం చేయాలి, చదవాలి, పఠించాలి, పరిశోధించాలి. ప్రకటన గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక శ్రేష్ఠ ఆశీర్వాదము. ప్రియమిత్రులారా, ప్రకటన గ్రంథాన్ని చదివేవాడు ధన్యుడు, వినేవాడు ధన్యుడు, ఇందులో ఉన్న సంగతులు గైకొనేవాడు ధన్యుడు. అసలు ధన్యుడు అంటే అర్థం ఏంటి? ఇది కూడా సేవకులమైన మనం తెలుసుకొని ఉండాలి. ధన్యుడు అంటే ఈ లోక సంబంధమైన పరిభాషలో లక్కీ మ్యాన్, అదృష్టవంతుడు అని అంటారే. అదృష్టం అండి, వాడు చాలా అదృష్టవంతుడండి, ఏది చేసినా కలిసి వస్తుంది వాడికి అంటారు. వాడికి ఏ కష్టము రాదండి. వాడు ఏ స్థానంలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ఏ ఫీల్డ్, ఏ రంగంలో ఉన్నా వాడు ఎప్పుడు టాప్లో ఉంటాడు. వాడు లక్కీ మ్యాన్ అండి. అదృష్టవంతుడు ఎవరిని అంటారు? లాటరీ టికెట్లు అమ్ముతారు. కొన్న వాళ్ళందరూ అదృష్టవంతులా? అందరూ కొనుక్కునే వాళ్ళు బంపర్ ప్రైజ్ కొట్టాలనే కొనుక్కుంటారు. కానీ ఆ 1-2 కోట్ల రూపాయలు బహుమానం ఎవడికో ఒకడికి వస్తుంది. మిగిలిన వాళ్ళందరూ వాడిని అదృష్టవంతుడండి అన్నారు. అంటే అర్థం ఏంటి? మనమందరము కావాలని ఆశపడి పొందలేని మేలు, ఒక గొప్ప ధననిధి, ఆర్థిక లాభము, ఇక అన్ని విధాల సమాజంలో గౌరవం మనందరూ ఆశించాం, మనం పొందలేదు. ఒక్కడు పొందాడు, వాడు అదృష్టవంతుడు. అది అదృష్టవంతుడు అన్న కాన్సెప్ట్. దీన్ని ఆధ్యాత్మికీకరిస్తే, స్పిరిచువలైజ్ చేస్తే, భూమి మీద ఉన్న దైవాన్వేషకులు, విశ్వమంతటిలో ఉన్నటువంటి దైవారాధకులు, అనేక కోట్ల మంది ఆశించి కూడా పొందలేకపోయిన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఎవరైతే కొట్టేస్తాడో, లక్కీ ఛాన్స్ కొట్టేస్తాడో, అతడు ధన్యుడు. మిగతా వాళ్ళందరూ లాటరీ టికెట్, బంపర్ ప్రైజ్ రానోళ్ళందరూ వచ్చిన వాళ్ళు చూసి అబ్బాయి ఏం ఛాన్స్ కొట్టేసేవరా అని ఎలాగనుకుంటారు. ఈ భూమి మీద ధన్యుడైన భక్తులను చూసి పరలోకంలో ఉండే దేవదూతలు కూడా అబ్బాయి ఏం ఛాన్స్ కొట్టేశావు బాబు అనుకుంటారన్నమాట. దేవుడు భూమి మీద ఉన్న భక్తులకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదాలను చూసి పరలోకంలో దేవదూతలు కూడా ఆశ్చర్యపడుతున్నారు, తొంగి చూస్తున్నారట. దేవుని బిడలారా, 1 పేతురు పత్రిక చూడండి దయచేసి. 1 అధ్యాయము 12వ వచనం. 1 పేతురు 1:12. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి, అంటే పాత నిబంధన ప్రవక్తలకు బయలుపరచబడిన 11లో మీకు కలుగు ఈ రక్షణను గూర్చి, ఈ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు అన్నాడు 10-11 వచనాల్లో. ఆ ప్రవక్తలట ఓ సంగతి తెలుసుకున్నారట. వాళ్ళు రాసిన లేఖనాలన్నీ వాళ్ళ కోసం కాదు, మీకోసమే, ఉండబోతున్న తరం కొరకే రాసామని వాళ్ళకు బయలుపరచబడిందని చెబుతూ దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. ఏంజల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇంట్రీగ్డ్, సర్ప్రైజ్డ్, అమేజ్డ్ about what God is doing with the New Testament church. Hallelujah. కొత్త నిబంధన సంఘములో దేవుడు చేస్తున్న ఈ అద్భుతమైన కార్యాలను చూసి దేవదూతలు ఆశ్చర్యపడుతున్నారు, ఆసక్తిగా తొంగి చూస్తున్నారు. ఏ క్యా కర్ రహా హై ఖుదావన్, వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఆన్ ఎర్త్ అని తొంగి చూస్తున్నారట.
మీ బ్రతుకులను, నా బ్రతుకును దేవదూతలు తొంగి చూస్తున్నారు. మన సేవను తొంగి చూస్తున్నారు. దేవుడు మనలో చేస్తున్న కార్యాలను తొంగి చూస్తున్నారు. ఆఖరికి దేవదూతలు కూడా ఒక మాట అంటారు, భూమి మీద భక్తులారా, కోట్ల ఏళ్ళు మేము దేవుని సేవలో ఉండి పొందలేకపోయిన ఆశీర్వాదాలను ఇప్పుడు మీరు కొట్టేశారు, ఎంత అదృష్టవంతులయ్యా మీరు అని దేవదూతలు కూడా అంటారు. కనుకనే విశ్వ ఆధ్యాత్మిక పరిభాషలో అదృష్టవంతుడా అన్నట్టు ధన్యుడా అంటారన్నమాట. ఆధ్యాత్మిక విశ్వ పరిభాషలో ధన్యుడు అనే మాట ఈజ్ ఈక్వల్ టు భూమి మీద లోక ప్రజలు అదృష్టవంతుడండి అన్నట్టు. ధన్యుడు ధన్యుడు ధన్యుడు, తన పాపములను యేసు రక్తములో కడుక్కున్నవాడు ధన్యుడు. తర్వాత ప్రకటన గ్రంథ వాక్యములను చదివి విని అర్థం చేసుకొని ఇందులో దేవుడు పురమాయించిన బాధ్యతలను నెరవేర్చగలిగేవాడు ధన్యుడు. ప్రకటన మనకు అక్కర్లేదన్న వాళ్ళు ఎంత ధన్యత పోగొట్టుకుంటున్నారండి. ఈ గ్రంథవాక్యాలు చదివి విని దీంట్లో ఉన్న సంగతులు గైకొంటే ధన్యుడని దేవుడు చెబుతుంటే మాకు 3 అధ్యాయాలే చాలు, ఆ మిగతా 19 అధ్యాయాలు లోకం కొరకు మా కొరకు కాదు అనే వాళ్ళు ఎంత గొప్ప ధన్యత పోగొట్టుకుంటున్నారు. తమకు అప్పగించబడ్డ సంఘాలను కూడా ధన్యతకు ఎంత దూరం చేస్తున్నారు. అలాంటి సేవకులు నేరస్తులు కారా? క్రీస్తు న్యాయపీఠం ముందు గద్దింపుకు గురి కారా? 3 అధ్యాయాలు మనక, 19 అధ్యాయాలు మనకు కాదు. ఎవరికి మరి? లోకస్తులు చదువుకోవాలా? రక్షణ లేని వారు చదువుకోవాలా? విడవబడి సంఘం చదువుకోవాలా? పరిశుద్ధాత్మ లేని వాళ్ళు చదువుకోవాలా? 22 అధ్యాయాలు మొత్తం. నాట్ ఓన్లీ 3 chapters but 22 chapters, total 22 chapters. సంఘముల కొరకు నా దాసుల కొరకు నేను రాశానని దేవుడు చెప్తుంటే మాకు అక్కర్లేదు అనడం ఏంటి? భూమి మీద ఉన్న బ్రతుకున్న ప్రతి క్రైస్తవ విశ్వాసికి, దేవుని బిడ్డలందరికీ, దేవుని దాసులందరికీ ఇది విధాయకము. ప్రకటన గ్రంథాన్ని మనం ప్రత్యేకంగా చదవాలి. ముందున్న తరాలు వాళ్ళ సంగతి ఏమో వదిలేద్దాం, కానీ సమయము సమీపించింది గనుక అన్నాడు 3వ వచనంలో. సమయము సమీపించింది. దేనికి సమయం సమీపించింది? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు మనకు అనుగ్రహించిన శుభప్రదమైన నిరీక్షణ నెరవేరే సమయం ఆసన్నమైంది. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల మరలా వచ్చి నేనుండు చోట మీరుండులాగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళదని అన్నాడు. ఈ 2000 ఏళ్ళుగా సంఘం దాని కొరకు ఎదురు చూస్తుంది. ఎప్పుడెప్పుడు యేసయ్య వస్తాడా, నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాడా, ఏ సమస్య లేని ఆనందలోకంలో ఎప్పుడు నేను చేరతానా అని నిరీక్షణ కలిగి ఉన్నాము కదూ. ఆ నిరీక్షణ నెరవేరే కాలం దగ్గరకు వచ్చింది. యేసు 2వసారి భూమి మీదకి వచ్చే సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి మనకు ముందున్న తరాల కంటే ఎక్కువ ప్రకటన గ్రంథం మనకి ఎక్కువ అవసరం. సమయము సమీపించింది. యేసు ప్రభు వస్తున్నాడు. ఎలా వస్తాడు? లూకా భక్తుడు రాసినటువంటి అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలోనికి రండి దయచేసి. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వచనం. గలిలయ మనుష్యులారా, యేసు ప్రభు వారు ఒలీవల కొండ నుండి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. ఆయన వెళ్ళుచుండగా ఒక మేఘం వచ్చి ఆయన్ని కనబడకుండా కొనిపోయింది, తీసుకెళ్ళిపోయింది. ఇంకా అలాగే చూస్తున్నారు శిష్యులు. 2 తెల్లని వస్త్రాలు ధరించిన స్వర్గలోక నివాసులు, పరలోకపు దేవదూతలు వచ్చి వాళ్ళ ప్రక్కన నిలుచుండి, ఓ గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలబడి ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, సేమ్ జీసస్, నాట్ అనదర్ జీసస్. ఆ యేసే వస్తాడు.
ఏ రీతిగా వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే వస్తాడు. ఏ రీతిగా వెళ్ళడం చూచారు? మేఘము ఆయన తీసుకుపోవడం మీరు చూచారు కదా. మేఘం మీద వెళ్ళినాడు యేసయ్య, మేఘం మీదనే మళ్ళీ వస్తాడు. ఓలీవల కొండ మీద నుండి వెళ్ళాడు యేసయ్య, ఓలీవల కొండ మీదికే మళ్ళీ వస్తాడు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. మేఘం మీద వెళ్ళిన యేసయ్య మేఘం మీద మళ్ళీ వస్తాడు. ఆ రోజు దగ్గరకు వచ్చిందని చెబుతున్నాడు. ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనములో, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. లూకా అపొస్తలుల కార్యాల్లో రాశాడు 1:11లో ఆయన మేఘం మీద వెళ్ళినాడు. యోహాను భక్తుడు ప్రకటన 1:7లో రాస్తున్నాడు, మేఘం మీద యేసు వస్తున్నాడు. మేఘం మీద వెళ్ళాడు, మేఘం మీద వస్తాడు. ఈ యేసే వస్తాడు, వేరే యేసు కాదు. యెహోవా సాక్షులు ద సేమ్ జీసస్ విల్ కమ్ అని ఒప్పుకోరు. అసలు యెహోవా సాక్షులు యేసు పునరుద్ధానాన్ని నమ్మరు. శరీర పునరుద్ధానము యేసుకు కలిగిందని వారు నమ్మరు. భక్తులకు విశ్వాసులకు బాడీలీ రిజరక్షన్ ఉందని యెహోవా సాక్షులు నమ్మరు. అందుకే వాళ్ళు క్రిస్టియన్స్ కాదంట నేను. ఇంకా మిగతా డినామినేషన్స్ అన్నీ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి శాఖలే అని మనం నమ్మొచ్చు. కానీ ఆ యెహోవా సాక్షులు మాత్రం వాళ్ళు క్రిస్టియన్సే కాదు. అసలు యేసు ప్రభు మరణమును గెలిచి శరీరముతో లేచినాడని వాళ్ళు నమ్మరు. గనక అసలు వాళ్ళు క్రైస్తవులే కాదు. యేసు కన్య మరియమ్మ గర్భంలో తయారైన శరీరాన్ని ధరించుకొని పుట్టాడు. 33.5 ఏళ్ళు పాపరహితుడిగా జీవించి మరణించి పరిశుద్ధుడిగా మళ్ళీ మహిమ శరీరంతో అక్షయుడుగా అదే శరీరముతో లేచినాడు. ఆ శరీరంతోనే వెళ్ళాడు, ఆ శరీరంతోనే వస్తాడు. ఏ శరీరాన్ని తోమ పట్టుకొని చూశాడు, ఆయన ప్రక్కలో వేలుంచి చూస్తానన్నాడు. ఇదిగో నా చేతులు పాదాలు పట్టుకొని చూడండి అర్రా, నేను భూతాన్ని కాదని యేసయ్య ఏ దేహంతో కనబడదు శిష్యులందరూ పట్టి చూడడానికి అవకాశం ఇచ్చాడు. అదే బాడీతో మేఘం మీద వెళ్ళిపోయాడు, అదే బాడీతో మళ్ళీ యేసు వస్తాడు. దేవుని స్తోత్రం. ఆ సమయం సమీపించింది. యేసు భౌతిక అక్షయ భౌతిక దేహం, అది మహిమపరచబడినటువంటి ఫిజికల్ బాడీ. దాంతో ఆ శరీరంతో యేసు వచ్చే సమయం దగ్గరకు వచ్చింది. కాబట్టి ప్రకటన గ్రంథాన్ని విని చదివి ఇందులో దేవుడు ఆజ్ఞాపించిన విధులను నెరవేర్చేవాడు ధన్యుడు. ప్రకటన చదివితే ఎందుకండి ధన్యులు? అది పెద్ద సబ్జెక్ట్. అది ఒక విషయం మీకు చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. నా సాటి విద్యార్థులు, నేను విద్యార్థిని, నేను మీ గురువుని కాదు. మీరు నేను కలిసి ఈ జూమ్ బైబిల్ స్టడీ సిరీస్లో, బైబిల్ లెసన్స్లో, ఈ పాఠాల పరంపరలో మీరు నేను విద్యార్థులు, పరిశుద్ధాత్మ దేవుడే గురువు. ఆయన బోధిస్తున్నాడు, మనమంతా వింటున్నాం. నేను మీరు కూడా. నా సహ విద్యార్థులారా ఒక విషయం చెప్తున్నా, వినండి. ప్రసంగి గ్రంథం అంటే మనలో చాలామందికి ఇష్టం ఉండదు, కొన్ని న్యూసెన్స్ కింద ఉంటుంది. ఏంటండి అసలు కొన్ని అంతా నాస్తికుడిలాగా మాట్లాడేస్తాడు ఆయన. అసలు బైబిల్లో ఉండకూడదు. ఏంటా ప్రసంగి ఈ గ్రంథం? నరుని ఆత్మ పరమునకు ఎక్కిపోవునో లేదో, మృగము యొక్క ప్రాణము మంటికి దిగిపోవునో లేదో నీకేం తెలుసు అంటాడు. అంటే మనకు గ్యారంటీ లేనట్టే కదా. ఇష్టానుసారంగా బ్రతకండి, ఎక్కువ నీతులు అవసరం లేదు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. అధికముగా నీతిమంతుడై ఉండకము అంటాడు, అధికముగా జ్ఞానివై ఉండకము అంటాడు. ఇది ఏంటంటే అంత నాస్తికత్వం కాకపోతే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక విషయం చెప్తున్నాను. అసలు బైబిల్ గ్రంథములోని సంగతులు మనకు అర్థం కావాలంటే మనకు
ప్రకటన గ్రంథం ముందు అర్థం కావాలి. ప్రకటన గ్రంథం అర్థమైన తరువాత మనకు ఆది కాండం అర్థమవుతుంది. దయచేసి మాట గమనించండి. ప్రకటన గ్రంథము అర్థమైన తర్వాతనే, క్షుణ్ణంగా అర్థమైన తర్వాతనే మనకు ఆది కాండం మొదటి పేజీలైనా అర్థమవుతాయి. ప్రకటనను మూసి పక్కన పెట్టమని సైతాను మనలో చాలామందిని శోధించాడు. ఎందుకంటే ఈ ఒక్క గ్రంథాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మిగతా 65 గ్రంథాలు మనకు అర్థం కావు. ఆది కాండంలో జీవవృక్షం ఉంది, ప్రకటనలో జీవవృక్షం ఉంది. ఆది కాండంలో కెరూబులు ఉన్నారు, ప్రకటనలో కెరూబులు ఉన్నారు. ఆది కాండంలో సృష్టి ఆరంభం ఉంది, ప్రకటనలో సృష్టి యొక్క అంతం ఉంది. ప్రకటనను మనం అర్థం చేసుకుంటేనే ఆది కాండం మనకు అర్థమవుతుంది. ఆ తరువాత ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి మనం కొన్ని వ్యాఖ్యాన సూత్రాలను అధ్యయనం చేస్తాం. మెథడ్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, బైబిల్ వ్యాఖ్యానించే పద్ధతులు, సూత్రములు మనం నేర్చుకోక తప్పదు ప్రకటన అర్థం చేసుకోవటానికి. అందులో మనం మాస్టర్ అవుతాం కాబట్టి కొంతైనా అర్థం చేసుకుంటాం, ఎలా వ్యాఖ్యానించాలి అనే విషయాన్ని అర్థం చేసుకుంటాం కనుక. ఆ తర్వాత ప్రకటన అర్థమైన తర్వాతనే మనకు ప్రవక్తల గ్రంథాలు అర్థమవుతాయి. ప్రకటన అర్థమైన తర్వాతనే మనకు పరమగీతం అర్థమవుతుంది. ఎందుకంటే పరమగీతంలో ఉన్నది గొర్రెపిల్ల యొక్క వధువు సంఘము యొక్క వర్ణన, గొర్రెపిల్ల యొక్క పెళ్లి కుమార్తె, గొర్రెపిల్ల భార్య యొక్క, యేసునాథుని యొక్క అర్ధాంగి అయినటువంటి సంఘ కన్యక యొక్క వర్ణన పరమగీతంలో ఉంది. అసలు ఆమె కొరకే ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రకటన 19:10లో ఇదిగో 19:7-8 వచనాలు, ఇదిగో గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. 7వ వచనంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. ఆ సిద్ధపరచుకున్న భార్యే మనకు పరమగీతంలో కనబడుతుంది. కనుక ప్రకటన అర్థం కాకపోతే పరమగీతం అర్థం కాదు. ఇవన్నీ అర్థమైన తర్వాత లాస్ట్కి మనకు అర్థమయ్యేది ప్రసంగి. అంటే ప్రకటన మనకు అర్థం కాకపోతే మిగతా బైబిల్ అంతా అర్థం కాదన్నమాట. అప్పటిదాకా బైబిల్ చదివామని అనుకుంటాము, భ్రమలో ఉంటాము, ఎంతో తెలుసుకున్నాం అనుకుంటాము, డిగ్రీలు సంపాదించుకుంటాం, పేరు పక్కన రాసుకొని డిగ్రీలు గర్వపడతాం. కానీ అదంతా కూడా భ్రమే తప్ప ఇంకేమీ లేదు. ప్రకటన మనకు అర్థమైనాక అప్పుడు అర్థమవుతుంది. ఇంతకాలం మనకు ఆది కాండమే అర్థం కాలేదు, యోనా అర్థం కాలేదు, ఎహెజ్కేలు అర్థం కాలేదు. పిల్లారా, ప్రకటన గ్రంథాన్ని చదవని వారు, అర్థం చేసుకొని బోధకులు, క్రైస్తవ విశ్వాసులు ఎంత ఆత్మీయ పేదరికంలో బ్రతుకుతున్నారో ఇప్పటికైనా మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ప్రకటన గ్రంథమును చదువువాడు ధన్యుడు. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేనివాడు మిగతా బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేడు. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తి మేఘారూఢుడై వచ్చుచున్న యేసయ్య రాకడ కొరకు సిద్ధము కాలేడు. దేవుని చిత్తము గ్రహించలేడు, దేవుని చిత్తము నెరవేర్చలేడు. క్రైస్తవ బ్రతికే వ్యర్థమైపోతుంది. యథార్థంగా చెబుతున్నాను, బైబిల్ మీద చేయబెట్టి ప్రమాణం చేస్తాను, ఒట్టేస్తానని కాదు, కానీ ఎలాగో నా ముందుంది కదా, బైబిల్ ముట్టుకునే కదా మాట్లాడుతున్నాను. యథార్థంగా చెబుతున్నాను. ప్రకటన గ్రంథం అంటే మాకు ఇష్టం లేదు, మా సంఘాల్లో చెప్పరు, విశ్వాసులకు అదంత అవసరం లేదండి అని చెప్పే బోధకులను తలుచుకొని నేను మోకరించి ప్రార్థించేటప్పుడు కన్నీరు గార్చిన, ఏడ్చిన సందర్భాలు కొన్ని వందలు ఉన్నాయి. Hundreds of times I cried, I shed tears from my eyes. ఎవరో ఒక మనిషి చచ్చిపోతే ఎంత దుఃఖం కలుగుతుందో అంత దుఃఖం కలిగి ఏడ్చేశాను నా ప్రియ సహదాసులారా. బికాజ్ ఐ నో ఎంత నష్టపోతున్నారు.
దయచేసి ఇకనైనా మనం మన బోధనల్లో, మన విశ్వాస ప్రమాణంలో, మన డాక్ట్రిన్స్లో ప్రకటన గ్రంథ అవగాహనకు సముచిత స్థానం ఇవ్వాలి అని నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈనాటి పాఠానికి మనము వెళ్దాం. ఇదంతా కూడా పాఠమే, ఇంకా కోర్కి దగ్గరగా వెళ్తున్నాం, సెంట్రల్ పాయింట్ ఆఫ్ ద లెసన్కి దగ్గరగా వెళ్తున్నాం. ఇంకా ఈ యోహాను రాసిన ప్రకటన గ్రంథం ఎలాంటి నేపథ్యంలో రాయబడింది అంటే 10వ వచనంలో చెబుతున్నారు. 9వ వచనం చూడండి, తర్వాత 10లోకి వెళ్దాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. యేసు ప్రభు యొక్క అపోస్తలులు 12 మంది మనకు తెలిసిన విషయమే. ఇస్కరియోతు యూదా తన అపోస్తలత్వాన్ని, తాను పొందిన కృపను పోగొట్టుకొని అతడు నరకపాత్రుడుగా, భ్రష్టుడిగా వెళ్ళిపోయినాడు. అతని స్థానంలోనికి మత్తీయ అనే ఒక వ్యక్తిని దేవుడు ఎంపిక చేసి ఈ 11 మందితో పాటు యూదా ఉండవలసిన స్థానంలో అపోస్తలుడిగా మత్తీయను దేవుడు లెక్కించాడు. టోటల్గా 12 సంఖ్య మళ్ళీ సంపూర్ణమైంది. వీళ్ళందరూ ఈ 11 మంది, యోహాను తప్ప మిగతా 11 మంది హతసాక్షులైనారు. ఒక్కొక్కరు ఒక్కో దేశంలో హతసాక్షులైనారు. కానీ యోహాను నిండు వృద్ధాప్యం దనక బ్రతికాడు. అతన్ని కూడా చంపుదామని చాలా ప్రయత్నం చేశారు. విషం తాగించారు. సలసల కాగుతున్నటువంటి నూనె నూనెలో మరుగుతున్న నూనెలో అతన్ని ఎత్తేశారు చచ్చిపోతాడని. కానీ దేవుడు అతన్ని అద్భుతంగా కాపాడాడు. మరణకరమైనది ఏది తాగినా వారికి హాని కలగకుండా నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడును అని మార్కు సువార్త ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో ఉన్నటువంటి ఆ వాగ్దానం యోహాను పక్షంగా దేవుడు నెరవేర్చాడు. ఎన్ని విధాలు అతన్ని చంపుదాం అనుకున్నా సరే యోహానుకు మరణం రాలేదు, దేవుడు రానివ్వలేదు. దేవునికి వేరే ఒక సంకల్పం ఉన్నది కాబట్టి దేవుడు అలా కాపాడాడు. చివరికి రోమా ప్రభుత్వమే విసిగిపోయి ఈ ముసలాన్ని మనం చంపలేకపోతున్నాము, నోరు మూయించలేకపోతున్నాం, యేసును గురించి మాట్లాడొద్దు, అందరినీ మీ మతంలోకి మార్చొద్దని ఎంత చెప్పినా ఈ వృద్ధుడు వినడం లేదు. ఇతని పీడ విరగడ చేసుకోవాలంటే మనుషులే లేని ఒక నిర్మానుష్యమైన ద్వీపంలో ఇతనికి ఏకాంతవాస శిక్ష విధిద్దాం. చంపుదామంటే చచ్చిపోవడం లేదు కదా, అయినా చచ్చిపోయినంత విలువ ఒక నరమానవుడు ఇతన్ని కంటపడకుండా ఏకాంత ద్వీపవాసం అతని శిక్ష విధించారు రోమా ప్రభుత్వం. ఎందుకంటే చెరసాలలో వేస్తే అక్కడ ఉండే ఆ సెంట్రీ గార్డులందరినీ కన్వర్ట్ చేస్తున్నాడు. అపోస్తలుడైన యోహాను జైల్లో వేస్తే దేవుని కార్యం జరిగి అక్కడ కాపలా ఉన్నవాడికి కడుపు నొప్పి వస్తుంది. ఈ నెల ముట్టి ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గిపోతుంది. అయ్యగారు మీరు ఇంత మహానుభావులు, మిమ్మల్ని ఎందుకంటే జైల్లో వేశారంటే నిజమైన దేవుని గురించి చెప్పినందుకు నాయన అలాగా అని వాడు 10 మందిని తీసుకొచ్చి ఆ జైల్లోనే సంఘం తయారవుతుంది. ఇక ఈ న్యూసెన్స్ ఎలా తప్పించుకుంటామండి? నోరు మూసుకోమంటే మూసుకోడు, సువార్త చెప్పొద్దంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము, దేవుని మాట వినట కంటే మీ మాట వినట ఆ దేవుని దృష్టికి న్యాయం అంటాడు. ఈ పిచ్చోడిని ఎలాగ కంట్రోల్ చేయాలి అని విసుగు చెంది రోమా ప్రభుత్వం పద్మాసు అనే నిర్మానుష్య ద్వీపంలో ఈ వృద్ధ అపోస్తలుణ్ణి ఏకాంతవాస శిక్ష విధించి వదిలేసి వెళ్ళిపోయారు. చుట్టూ తాడి చెట్లు తప్ప ఏమి లేవు, అంతా ఇసుక తిప్ప, అంతు తెలియని సముద్ర జలాలు. ఒక్కడే ఉండిపోయాడు. లోకము అన్ని దారులు మూసేసింది. ఒక మనిషితో మాట్లాడే అవకాశం లేదు, మనిషిని కళ్ళతో చూసే అవకాశం లేదు.
ఏ మానవునితో సహవాసం చేసే సహజీవనం చేసే అవకాశం లేదు. అన్ని దారులు లోకం మూసేసినప్పుడు దేవుడు తన పరలోకపు తలుపు తెరిచాడు. మన జీవితాల్లో కూడా చుట్టూ దారులు మూసుకుపోయినప్పుడు దేవుడు తన ద్వారం తెరుస్తున్నాడని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభుదినమందు అని రాయబడింది 10వ వచనంలో. యోహానను నేను పద్మాసు ద్వీపములో పరవాసినైతిని. ఎందుకంటే దేవుని వాక్యం కొరకు, యేసును గూర్చిన సాక్ష్యం కొరకు నేను పరవాసినైతిని. అయితే ప్రభుదినం వచ్చింది. ఈ ప్రభుదినం అంటే ఏమిటంటే నిస్సందేహంగా ఆదివారం అని అర్థం. దీనికి కొంతమంది వ్యాఖ్యాతలు విపరీత వ్యాఖ్యానం కొంతమంది చెప్పారు. యెహోవా దినము వచ్చుచున్నది అని మలాకీ చెప్పాడు. యెహోవా దినము, ఉగ్రత మహాదినం వచ్చుచున్నది అని చెప్పినటువంటి ఆ దినం యోహాను కాలములో ప్రయాణించి అందులోకి వెళ్ళిపోయాడట. ఇది ఎంత విపరీత వ్యాఖ్యానమో చూడండి. అంత తిప్పలు ఎందుకండి అంటే వాళ్ళకు ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఒకటి ఉంది. దేవుడు ఈ లోకం మీద తన కోపాన్ని ప్రదర్శిస్తున్నటువంటి శ్రమల కాలంలో క్రైస్తవ సంఘము ఉండదు అని చెప్పదలుచుకొని ముందొకటి అనుకుంటే ఇక వాడికి అదే కనపడుతుంది. ఏం చూడాలనుకుంటే అదే కనపడుతుంది. ఈ సంగతులను యోహాన్ ఎందుకు చూశాడంటే హీ వాజ్ టెలిపోర్టెడ్ బై ద హోలీ స్పిరిట్ ఇన్ టు ఎ ఫ్యూచర్ టైమ్ విచ్ ఈస్ కాల్డ్ ద డే ఆఫ్ ద లార్డ్. ఎంత పాండిత్యం, అనవసర పాండిత్యం అక్కరలేదు. సింపుల్గా దిస్ ఈజ్ అ సండే, ఇంకేమి కాదు. ఎందుకంటే అపోస్తలులు ఆదివారము రొట్టె విరిచే సాంప్రదాయం అలవాటు కలిగిన వాడు. ఆదివారం వచ్చేసింది, రొట్టె విరవాలి, విరిచి ఎవరికి ఇవ్వాలి? రొట్టె ఏది? విరిచినా నాతో కలిసి పాల్గొనే సహోదరుడు సహోదరి లేరి? అసలు సహవాసమే లేదు, ప్రభు బల్ల లేదు, వాక్యం చెప్పేవాడు లేడు, నేను చెప్తే వినేవాడు లేడు. ఆదివారం వచ్చింది, నిస్తేజంగా, నిస్సారంగా, నిరుపయోగంగా, వ్యర్థంగా ఈరోజు గడిచిపోవాల్సిందేనా అని ఆలోచిస్తూ 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 కృంగిపోవడానికి బదులు ఆత్మవశుడైపోయినాడు. ప్రభుదినమందు నేను ఆత్మవశుడనైతిని. మన కళ్ళ ముందు ఒక జటిలమైన సమస్య ఉన్నప్పుడు మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, ఆత్మవశులమైపోవచ్చు. ద సేమ్ ప్రాబ్లం విల్ హెల్ప్ యూ టు బికమ్ స్పిరిట్ ఫిల్డ్. ద సేమ్ ప్రాబ్లం, ఆ సమస్య నిన్ను ఆత్మవశులుగా చేయడానికి కూడా దారితీస్తుంది. నువ్వు కావాలి డిప్రెషన్నే బాగుందని నువ్వు కోరుకుంటే డిప్రెషన్లోకి కూడా అదే సమస్య పంపిస్తుంది. పండిపోయిన భక్తుడు కాబట్టి ఆత్మవశుడైపోయాడు. ఆత్మవశుడైనప్పుడు ఒక గొప్ప స్వరం వినబడింది. గొప్ప స్వరం వినబడింది. నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపుమని చెప్పగా నా వెనుక వింటిని. దేవుని బిడ్డలారా, వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ వెనక్కి తిరిగి తిని వెనక్కి తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను చూచి తిని అంటున్నాడు. ఆ 7 బంగారు దీపస్తంభముల మధ్యలో ఒక ఆయన ఉన్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకని చూచి తిని అంటున్నాడు. ఇవాళ నాకు నల్ల వెంట్రుకలు ఉన్నాయి. రేపు నేను మీసాలు మొదలుకొని తల మీద వెంట్రుకల వరకు మొత్తం వైట్ హెయిర్ డై వేసుకొని వచ్చి కూర్చున్నాను అనుకోండి. మీరు ఏమనుకుంటారు? అంతా ఓఫీర్ గారిలాగే ఉన్నాడు అనుకోరు? ఇప్పుడున్నవి నల్ల వెంట్రుకలు,
రేపు నా కనుబొమ్మలు, నా మీసాలు, నా తల వెంట్రుకలంతా తెల్లగా మారిపోయింది. కానీ ముక్కు, కళ్ళు, పోలిక, చెక్కిళ్ళు, బుగ్గులు ఎక్కడికి పోతాయి? ఓఫీర్ లాగానే ఉన్నాడు కానీ తెల్ల వెంట్రుకలు ఉన్నాయి అనుకోరు. యోహానుకు, జాన్ ద బిలవెడ్ డిసైపుల్కి అదే అనుభవం కలిగింది. తిరుగగా మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై, తల నుండి తల వెంట్రుకల వరకు వైట్ వూల్, ఉన్నిని పోలి ఉన్నవి, తెల్లటి ధవళమైన ఉన్నిని పోలి ఉన్నవి. కానీ ముఖ కవళికలు, ముఖ రూపం మాత్రం అదే, కలర్ మారింది. తలంతా తెల్లగా ఉంటే మొత్తం కళ్ళు కూడా తెల్లగా ఉన్నాయా? కాదు. కళ్ళు ఉండవలసిన స్థానంలో అగ్నిజ్వాలల వంటి కన్నులు ఉన్నవి. భూమి మీద ఉన్నప్పుడు చక్కని కనుబొమ్మలు, తెల్లటి కనుగుడ్డు, నల్లటి కనుపాప, చక్కని నేత్రాలు కలిగిన వాడు యేసయ్య. కానీ ఇప్పుడేమో నేత్రాలు భగభగ మండుతున్న అగ్నిజ్వాలలాగా ఉన్నాయి. యేసయ్యలాగే ఉన్నాడు కానీ కొంచెం వేరుగా ఉన్నాడు అనుకుంటున్నాడు. వేరుగా కాదు బాబు, నీవు అనుకున్నట్టు నేనే ఆయనను అని చెప్పి యేసు ప్రభు వారి యొక్క మహిమ స్వరూపాన్ని చూచి భయపడి ఆయన పాదాల చెంత సాగిలపడి చచ్చిన వానిలాగా పడిపోయాడట. 17వ వచనం చూడండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. యేసయ్య మహిమ స్వరూపాన్ని చూసి ఇంకా ఆయనకు శోష వచ్చేసింది. భయముతో, వణుకుతో సాగిల పడిపడి యేసయ్య పాదాల దగ్గర. అప్పుడు యేసు ప్రభువారు తన కుడి చేతిని యోహాను తల మీద ఉంచి ఇలాగన్నాడు, భయపడకుము, భయపడకుము. నేను మొదటివాడను, కడపటివాడను, జీవించువాడను. మృతుడనైతేనే కానీ ఇదిగో యుగ యుగములు నేను సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. నేను మృతుడనై మళ్ళీ బ్రతికి తిని అనగానే అర్థమైపోయింది, ఈయన లాగా ఉండడం కాదు, ఈయన యేసయ్యేనని. యేసుగాక మరెవరు మరణించి బ్రతికిన వాళ్ళు ఇంకెవరు లేరు కదా, నా యేసయ్యే. కానీ రూపము మహిమ రూపంగా, మహిమ శరీరంగా మారిపోయింది. పోలికలు ఉన్నాయి, వ్యత్యాసం కూడా ఉంది. బట్టుకు నా యేసయ్యే. ఎవరి గుండెల మీద తలవాల్చి లబ్ డబ్ అనే గుండె చప్పుళ్ళు నేను విన్నాను, ఆ యేసయ్యే ఈయన. కానీ అనేక రెట్లు ఉన్నత అంతస్తులో, మహిమలో ఉన్నాడు అని యోహానుకు అర్థమైపోయింది. అలాగ అర్థం చేసుకున్న యోహానుతో యేసు ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు వ్రాయుము. ఇక్కడ ఒక చిన్న అసైన్మెంట్ మీకు ఇస్తున్నాను, మీరు ఒక హోంవర్క్ చేయండి, ట్రై చేయండి. అందరూ మీరు బోధకులు, ప్రసంగికులు, దేవుని దాసులు కదా, వచ్చిన అసైన్మెంట్ ఇస్తున్నాను. ఇక్కడ కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని వ్రాయుము అని చెప్తూ అనగా అని మళ్ళీ చెప్పాడు. కనుక ఇప్పుడు నేను మీకు ఒక ఈక్వేషన్ ఇస్తున్నాను. నీవు చూచిన వాటిని అంటే యోహాను చూచినవి, 1 రాసుకోండి. 1 యోహాను చూచినవి. నంబర్ 2 ఉన్న వాటిని, ఉన్నవి, యోహాను చూచినవి. నంబర్ 2 ఉన్నవి. నంబర్ 3 వీటి వెంట కలుగబోవునవి. యోహాను చూచినవి, ఆ కాలం ముందున్నవి, వాటి వెంట కలగబోవునవి ఫ్యూచర్లో. ఈ 3 ఇలా రాసుకోండి. ఈ 3కి ఒక రౌండ్ చుట్టండి. నీవు చూచినవి, ఉన్నవి, కలగబోవునవి రౌండ్ చుట్టేసి దిస్ రౌండ్, ఈ సర్కిల్లో ఉన్న సంగతులు ఈజ్ ఈక్వల్ టు అవతల ఇంకొక సర్కిల్ గీసి దాంట్లో రాయండి
ఈ గుండ్రంలో ఈ వలయంలో ఉన్నటువంటి ఈ 3 సంగతులు దే ఆర్ ఈక్వల్ టు, అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రముల గూర్చిన మర్మమును, 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఇక్కడ 3, ఇక్కడ 2 సర్కిల్స్ అండి. ఒక సర్కిల్లోనేమో యోహాను చూచినవి, యోహాను కాలం ముందున్నవి, భవిష్యత్ కాలములు రాబోవున్నవి, భవిష్యత్ కాలంలో రాబోవున్నవి ఒక సర్కిల్లో రాయండి. దాని ఎదురుగుండా ఉన్న సర్కిల్లో 7 సువర్ణ దీప స్తంభముల సంగతి, 7 నక్షత్రముల గూర్చిన మర్మము. ఆ మాట మర్చిపోదు. 7 నక్షత్రాలను గూర్చిన మర్మము, 7 సువర్ణ దీప స్తంభముల సంగతి. మర్మము, సంగతి. ఇది ఈ 2 విషయాలు ఒక సర్కిల్లో రాయండి. ఈ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ 2. ఇది మీకు నేను ఇస్తున్న అసైన్మెంట్. దీని మీదనే అంతలో గ్రంథం రాయాలి. అయితే ఒక సబ్జెక్టు పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాను. ఎందుకంటే మనకున్న సమయం పరిమితం, మనకున్న సబ్జెక్ట్ ఏమో అనంతం. మనం ఎలా పడతామని చెప్పండి, ఈ పరిస్థితిని ఎలాగ మనం తట్టుకుంటాము, దేవుడే సహాయం చేయాలి. ఇంతకు 7 దీపస్తంభముల సంగతి వ్రాయుము అన్నాడు. ఆ పాయింట్ని వదిలేశాను, అది మీకు వదిలేశాను. ఇంకా మీరు స్టడీ చేయండి. మళ్ళీ మీకు ఏమైనా సహాయం అవసరమైతే నన్ను సంప్రదించండి. నాకు తోచిన నాకు చేతనైనది నేను సహాయం చేస్తాను. 7 దీపస్తంభముల సంగతి వ్రాయుము అన్నాడు. ఇప్పుడు ముగింపు దశలోకి వచ్చేసారు లెసన్లో. ఈ 7 దీపస్తంభముల సంగతి ఎందుకు రాయాలి? నేను ఈ ఉపోద్ఘాతం చెబుతూ ఈ తరగతిలో ఏం చెప్పాను? సమయము సమీపించినది. సమయము సమీపించినది అంటే దేనికి సమయం సమీపించింది? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అనే సంఘటన జరగడానికి సమయం సమీపించింది. మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా వెళ్ళడం మీరు చూచారో ఆ రీతిగా ఆయన వచ్చుట కూడా మీరు చూస్తారు అని 2 దేవదూతలు అపొస్తలుల కార్యాలు 1:11 చెప్పిన ఆ సంఘటన నెరవేరే సమయం సమీపించింది. ఈ గ్రంథవాక్యములు యేసు 2వ రాకడకు సంబంధించిన సంభవాలను మనకు తెలియజెప్పే సంగతులు, గ్రంథవాక్యాలు ఆయన రాసి పంపించారు. యేసు 2వ రాకడకు సంబంధించిన సకల వివరాలు, ఎలాంటి సమయాల్లో ఆయన వస్తాడు, అప్పుడు భూలోకంలో రాజకీయం, వ్యాపారం, ఆధ్యాత్మిక రంగం ఎలా ఉంటుంది, భూలోకంలో ఉండే మత సంబంధమైన పరిస్థితులు ఎలా ఉంటాయి, అప్పుడు మనమేం చేయాలి, ఈ సంగతులు తెలుసుకొని గైకొనువారు, పాటించువారు, అమలు చేయువారు, ఆచరణలో పెట్టువారు ధన్యులు. మరి ఇప్పుడు యేసు రాకడకు ముందు ఏమేమి జరుగుతుందో చెబుతానంటూ గ్రంథాన్ని మొదలుపెట్టి మధ్యలో మళ్ళీ 7 సంఘాల గొడవ ఎందుకండి? 7 సంఘాల గొడవ ఎందుకు అసలు? ఈ 7 సంఘములకు ఏం చెబుతున్నాడు? నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందని చెబుతున్నాడు. 5 సంఘాలకు మారు మనసు పొందని చెప్పాడు, 2 సంఘాలకు చెప్పలేదు. దానికి అర్థం ఆ మిగతా సంఘాలలో మారు మనసు పొందాల్సిన వాళ్ళు లేరని కాదు. ఏ సంఘములోనైనా మిగతా 6 సంఘాల లక్షణాలు ఉన్న వాళ్ళు ఉంటారు. అది ఫిలదెల్ఫియా సంఘం కావచ్చు, అందులో కొంతమంది పెర్గము అనుభవంతో, సార్దీసు అనుభవంతో, లవోదికే అనుభవంతో కూడా ఉంటారు. ఒకవేళ అది స్ముర్ణ సంఘం కావచ్చు, స్ముర్ణ సంఘంలో కొంతమంది లవోదికే అనుభవంతో, ఎఫెసు అనుభవంతో ఉంటారు. గనుక ఒక పర్టికులర్ సంఘానికే కాకుండా ఈ 7 సంఘాలకు కూడా ఉత్తరాలు రాసేటప్పుడు నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము, ఏ ఎత్తు నుండి పడితివో, ఏ స్థితి నుంచి పడితివో జ్ఞాపకం చేసుకుంటూ మొదటి క్రియలు మళ్ళీ చేయి,
నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందు, నువ్వు మారు మనసు పొందమని చెప్తూ ఆఖరణ జనరలైజ్ చేశాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వాడు వినుడుగాక. ఎఫెసు సంఘానికి చెప్పాడు, ఆత్మ సంఘాలతో చెబుతున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఎఫెసు సంఘానికి చెప్పాను మారు మనసు పొందమని, కానీ ఏ సంఘములో ఉన్న చెవిగలవాడు, ఏ సంఘములోని వాడైనా ఈ మాట వినుగాక. ఎఫెసుతో నేను చెప్పినటువంటి మారు మనసు పొందమనే ఆజ్ఞను మిగతా అన్ని సంఘములలో ఉన్న చెవిగల వాళ్ళు విందురుగాక. పెర్గము, తుయతైరా, సార్దీసు, లవొదికయ సంఘములకు నేను చెప్పినటువంటి మారు మనస్సు పొందుమనే ఆజ్ఞ మిగతా సంఘాల్లో కూడా చెవులు కలిగి ఉన్నవాళ్ళు విందురుగాక. అందరికీను మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. యేసు రెండవ రాకడకు ముందు, యేసు రెండవ రాకడను గూర్చి మనకు చెప్పటానికి ముందు, యేసు రెండవ రాకడ సమయములో ఏమేమి జరగబోతున్నదో మనకు అర్థమగున్నట్లు చెప్పకముందు, ఇదిగో ఈ 7 సంఘాలను ఎందుకు దేవుడు మన కళ్ళ ముందు ఉంచుతున్నాడు అంటే, ఒక్క విషయం చెబుతున్నాను. నా యుగాంతం గ్రంథంలో కూడా దీన్ని నేను ప్రస్తావించాను, ఇప్పుడు కూడా మీతో పంచుకుంటున్నాను. దేవుడు మనకు ఏ సంగతైనా ప్రత్యక్షపరచక ముందు, ఏదైనా ఒక ముఖ్యమైన సంగతిని, ఒక దానిని మనకు బయలుపరచక ముందు, దేవుని పద్ధతి ఏంటంటే మనలో ఉండే వంకర టింకరలన్నీ సరిచెయ్యాలని దేవుడు ఆశిస్తాడు. మనలో ఉండే తప్పిదములు, లోపములు సవరించాలని దేవుడు ఆశపడతాడు. నీవు ఎలాగైనా ఉండు, నేను మాట్లాడుతాను అనే దేవుడు కాదు ఆయన. నీలో ఉన్న తప్పులను గూర్చి నువ్వు మారు మనసు పొందితేనే నేను మాట్లాడతాను అని డిమాండ్ చేసే పరిశుద్ధుడైన దేవుడు మన దేవుడు. ఏదైనా మాట్లాడాలంటే ముందు నువ్వు సరిపడరా, తర్వాత నేను బోల్డు సంగతులు చెప్తానంటాడు. నా రెండవ రాకడను గూర్చి నీకెన్నో సంగతులు చెప్పాలి, ముందైతే నీలో ఉన్న లోపాలు దిద్దుకో అంటాడు ఆయన. ఈ సందేశాన్ని మనకు స్పష్టంగా అందించే వచనం పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యెహెజ్కేలు 2వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు యెహెజ్కేలుతో, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. నేను నీతో మాట్లాడడం అనేది నీకు అవసరం. ఈ సంగతులు నీకు చెప్పడం నాకు అవసరం, నా చిత్తం ఇది. ఇట్ ఈస్ ఎసెన్షియల్ అండ్ ఇన్ఎవిటబుల్ that I speak to you certain things. I want to reveal certain things to you. నేను నీతో మాట్లాడవలెను అన్నాడు. मुझे तुमसे कुछ बताना है, कुछ बोलना है. కొన్ని సంగతులు నీకు నేను చూపించాలి, ఇది అవసరం. ఇప్పుడు నరపుత్రుడా నేను నీతో మాట్లాడాలి అంటే మాట్లాడు ప్రభా, మరి నేను వింటానే ఉన్నాను, మాట్లాడు అంటే మాట్లాడడం సరే, ముందు సరిగా నిలబడు అంటాడు. నిలబడడం ఎందుకు? కూర్చుంటే మాట్లాడవా, పడుకుంటే మాట్లాడవా? ఎవరికి ఇలా పడుకుంటాను, బోర్లా పడుకుంటాను, ఓ పక్కకు ఒత్తిగిలి పడుకుంటాను, కూర్చుంటాను, కళ్ళు మూసుకుంటాను, దిక్కులు చూస్తాను. నువ్వు చెప్పేదేంటో చెప్పవా? నా చెవులు బాగానే పనిచేస్తున్నాయిలే. ఆయన వినేది చెవులతోనా, లేకపోతే నా కాళ్ళతో, చేతులతో, నడుంతో వింటాను నేను, నా ముక్కుతో, మూతితో వింటాను నేను? చెవులతో కదా. ఇది చెప్పేదేంటో చెప్పుకో. నేను దిక్కులు చూస్తే నీకెందుకు? ఎలా కూర్చుంటే, ఎలా పడుకుంటే నీకెందుకు? చెప్పేదే చెప్పుకో. నో 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 నో, అట్లా జరగదు బాబు.
నేను నీతో మాట్లాడాలంటే నువ్వు చక్కగా నిలబడాలి. అంటే మన బ్రతుకులు ఏదైనా వంకర అనేది ఉంటే దేవుడు మాట్లాడడు, దేవుడు మనకు తన సత్యాన్ని బయలుపరచడు అని అర్థము. యెహెజ్కేలు 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చూస్తే, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అని దేవుడు నాతో మాట్లాడగా, అప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. సరిగా నిలబడు అని ఆజ్ఞ ఇచ్చింది దేవుడే, సరిగా నిలబెట్టిన వాడు కూడా దేవుడే. మారు మనసు పొందమంటాడు దేవుడు, మారు మనసు పొందినట్లు మనకు సహాయం చేసేవాడు కూడా దేవుడే. నీ బ్రతుకులోని వంకర టింకర్లన్నీ దిద్దుకోమంటాడు దేవుడు. మన బ్రతుకులోని వంకర టింకర్లు దిద్దుకునేటట్టు సహాయం చేసేవాడు కూడా దేవుడే. సరిగా నిలబడు అన్నాడు, ఆయన పరిశుద్ధాత్మ వచ్చి నిలబెట్టేశాడు. ముందు నిలబడదామనే ప్రయత్నం మనకు ఉండాలి. ఒక భక్తునితో మాట్లాడకముందు నువ్వు సరిగా నిలబడు అని ఏ ప్రణాళికను బట్టి, ఏ చిత్తాన్ని బట్టి దేవుడు మాట్లాడాడో అదే చిత్తాన్ని బట్టి, వంకర టింకరగా ఉంటే నేను మాట్లాడను అనే దేవుని పద్ధతిని బట్టి 7 సంఘాలకు లేఖలు రాస్తున్నాడు. 7 సంఘాలను సరిగా నిలబెట్టడానికి, 7 సంఘాల్లో ఉండే తప్పులు దిద్దుబాటు చేయడానికి. ఇవాళ మనం కూడా ప్రకటన గ్రంథాన్ని ధ్యానం చేయాలని ఒక శుభ సంకల్పంతో పూనుకున్నాము. ఇది 2వ దినం. దేవుడు మనతో మాట్లాడాలి అంటే మనం సరిగా నిలబడితే మాట్లాడతాడు. 2వ రాకడ మర్మాలు మనకు తెలియజేయాలంటే మనం సరిగా నిలబడితేనే తెలియజేస్తాడు. నేను అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తాను, అడ్డగోలుగా నేను ఉంటాను, నా ఇష్టానుసారంగా ఉంటాను, ఎలాగైనా ఉంటాను, నువ్వు చెప్పుకోవయ్యా నా చెవులు బాగానే పనిచేస్తున్నాయి అంటే కుదరదు. దేవుడు అలా మాట్లాడేవాడు కాదు. దేవుడు మాట్లాడాలంటే మనం సరిగా నిలబడాలి. మన బ్రతుకులో ఉండే వంకర టింకరలు దిద్దుకోవాలి. సంఘాలలో ఎటువంటి వంకర టింకర్లు ఉన్నాయి, సంఘాలు ఎలాంటి లోపాలు ఉన్నాయి, సంఘములలో ఎలాంటి తప్పిదములు జరుగుతున్నవి అన్నీ మన కళ్ళ ముందు ఉంచుతాడు. ఈ 7 సంఘాల లేఖలు దిద్దుబాటు లేఖలు అనగా ప్రత్యక్షత కొరకు సిద్ధపాటు లేఖలు. దిద్దుబాటు అనగా ప్రత్యక్షత కొరకు సిద్ధపాటు. దేవుడిచ్చిన గద్దింపును మనము మంచి మనసుతో స్వీకరించి, ఒక శిష్యునికి తగిన మనసుతో స్వీకరించి, చిత్తము తండ్రి ఈ విషయంలో నేను మారతాను, ఈ విషయంలో నేను నా తప్పు దిద్దుకుంటాను, ఈ విషయంలో నా పొరపాట్లు నేను దిద్దుకుంటాను, నా లోపాలు సవరించుకుంటా నీ ఆత్మ సహాయంతో. నా అంతటి నేనైతే దిద్దుకోలేను కదయ్యా. సరిగా నిలబడమని యెహెజ్కేలుకు ఆజ్ఞాపించిన వాడు నీవే, పరిశుద్ధాత్మ రూపిగా ఆయన లోపలికి వచ్చి నిలబెట్టిన వాడు నీవే. నాకు కూడా సహాయం చేయి. సరిగా నిలబడడానికి యెహెజ్కేలుకు సహాయం చేశావు, నేను కూడా నా లోపాలని దిద్దుకొని సరిగా నిలబడటానికి నీవే నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసి మనందరం మన తప్పులు దిద్దుకోగలిగితే అప్పుడు అసలు సిసలైన ప్రత్యక్షత వస్తుంది. అప్పుడు మనం ధన్యులమవుతాం. అప్పుడు బైబిల్ మొత్తం మనకు అర్థమవుతుంది. బైబిల్లోని మిగతా 65 గ్రంథాల్లో ముఖ్య సారాంశమైన మనకు అర్థమవుతుంది. అర్థం కానిది ఎంతో ఇంకా మిగిలిపోతుంది బైబిల్లో. ఆ సంగతిలో ఆ విషయం అనుమానమే లేదు, ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలిపోతుంది. కానీ మిగతా 65 గ్రంథాలు కూడా మనకు అవసరమైనంత మేరకు అర్థం కావాలంటే ముందు మనం దిద్దుకోవాలి. మనల్ని మనం దిద్దుకోవాలి అంటే ఏ విషయంలో దిద్దుకోవాలి, ఏ విషయాల్లో మనం దిద్దుకోవాలో ఈ 7 సంఘాల లేఖలలో ఆయన మనకు స్పష్టపరుస్తూ ఉన్నాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రత్యక్షత మనం స్వీకరించాలంటే మనము దేవుని దాసులమో కాదో ఒకసారి పరీక్షించుకోవాలి. ఎందుకంటే ప్రకటన గ్రంథ ప్రత్యక్షత
ప్రకటన గ్రంథంలో ఉండే సందేశము మనకు అర్థం కావాలంటే మనం యేసుక్రీస్తుకు దాసులమై ఉండాలి. యేసుక్రీస్తు దాసులకు మాత్రమే ప్రకటన అర్థమవుతుంది. యేసుక్రీస్తు దాసుడనగా ఎవరు తెలుసా? పౌలు భక్తుడు దాన్ని నిర్వచించాడు. యేసు దాసుడనగా ఎవరో నిర్వచించాడు. చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. క్రీస్తు దాసుడనగా ఎవరంటే మనుషులను సంతోషపెట్టాలి అనే ఇష్టము తాపత్రయము లేనివాడే. మనుషులు ఏమనుకుంటారో, నేను ఈ పని చేస్తే ఎవరైనా మెచ్చుకుంటారు, లేకపోతే నన్ను విమర్శిస్తారు, మనుషులు ఏమనుకుంటారు, మా ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, మా బంధువులు ఏమనుకుంటారు అని ఆలోచించే దైవ సేవకులు చాలామంది ఉన్నారు. దైవ సేవకులు కానీ ఏదైనా చేయాలంటే మా బంధువులు ఒప్పుకోరండి అంటాడు. వాడు సేవకుడండి. నీ బంధువులు ఒప్పుకోవడం కావాలా, దేవుడు ఒప్పుకోవడం కావాలా? కొంతమంది తమ ఇంట్లో పిల్లలకి పెళ్లి చేసినప్పుడు మా కులం అమ్మాయే కావాలి అని మొండికేస్తారు. ఎందుకండి? కులానికి, అసలు కులానికి ఎందుకు విలువనిస్తారు మీరు? బైబిల్లో కులం అనే మాట లేదు కదా, దేవుడు కులాలు సృష్టించలేదు కదా, మనుషులందరూ ఒక్కటే కదా. కులం నాకెందుకండి? యేసు రక్తంలో కడగబడ్డవాడు కావాలి మా అమ్మాయికి, మా అబ్బాయికి పెళ్లి చేయాలి, యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందిన అమ్మాయి కావాలి మా అబ్బాయికి భార్యగా, మా ఇంటి కోడలుగా. కులాలేంటి అని ఎందుకు మీరు ముందుకెళ్ళరు? ఏ కులమైనా నాకు పర్వాలేదు, చదువు సంస్కారం ఉండాలి, రక్షణ భాగ్యం ఉండాలి, చాలు, ఎవరైనా పర్లేదు అని ఎందుకు అనుకోవు? అంటే మా వాళ్ళు ఒప్పుకోరండి. మీ వాళ్ళు ఒప్పుకుంటేనే నువ్వు రక్షణ పొందావా? మీ వాళ్ళు ఒప్పుకుంటేనే నువ్వు బాప్తిసం పొందావా? మీ వాళ్ళందరూ ఒప్పుకుంటేనే సేవకు వచ్చావా? ఇప్పుడు ఈ పెళ్లి దగ్గర మాత్రం ఎందుకు అందరూ ఒప్పుకోవాలి? మరి ఎందుకంటే మనుషులు కూడా ముఖ్యం కదా. మరి అట్లాంటి వీక్ మైండ్ ఉన్నోడు వాడికి ప్రకటన ఏం అర్థమవుతుంది? ముందు పౌలులాగా మనము ఒక డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. దేవుని చిత్తము నేను నెరవేర్చాలి, నేను దేవుని చిత్తము నెరవేర్చుచుండగా నా బంధువులు, నా రక్తసిక్త బంధువులు, నా తోబుట్టువులు, నా కుటుంబ సభ్యం, నా ఊరివారు, మా కులం వాళ్ళు ఎవరు వ్యతిరేకించినా పర్వాలేదు, ఎవడు మెచ్చుకున్నా పర్వాలేదు, ఎవడు నొచ్చుకున్నా పర్వాలేదు, ఎవరు సన్మానించినా ఎవరు అవమానించినా పర్వాలేదు, నేను చేసేది వాక్య ప్రకారమైనప్పుడు చేసేస్తానంతే అనే ధైర్యము, తెగింపు ఎవరికి ఉంటుందో వాళ్ళే క్రీస్తు దాసులు. అలాంటి క్రీస్తు దాసులు అయిన వాళ్ళకి ఇవ్వడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన ప్రత్యక్షత. ఇప్పుడు మొత్తం సంఘాలన్నీ పర్యటించి, భూలోకమంతా పర్యటించి అడిగి చూడండి, అసలు ఎవడు క్రీస్తు దాసుడు? గలతీ 1:10 ప్రకారం క్రీస్తు దాసుడైనోడు ఎవడు? మనుషులను సంతోషపెట్టే వాళ్ళు క్రీస్తు దాసుడు కానే కాదన్నాడు కదా. ఆ వచనాన్ని కొలబద్దగా తీసుకొని మనుషులను సంతోషపెట్టాలి అనే బలహీన మనస్తత్వం వాళ్ళందరినీ పక్కకు తోసిపారేసి, మనుషులు కాదు, నాకు దేవుడు సంతోషించాలి, దేవుని సంతోషం కొరకు ఏమైనా చేస్తాను అనే వాళ్ళందరినీ క్రీస్తు దాసులని పక్కకు తీసుకొచ్చి ఒక గుంపు నిలబెట్టి చూడండి ఎంతమంది ఆ పరీక్షలో గెలుస్తారు. బైబిల్ లోక సంబంధికి అర్థం కాదు. దేవుని దాసులము కాకపోతే మనకు బైబిల్ అర్థం కాదు. అందుకే చెప్తాడు, యేసు క్రీస్తు తన దాసులకు కనబరుచులకు. వెరీ ఓపెనింగ్ సెంటెన్స్.
దేవుని దాసులము కావడం అంటే ఇదిగో ఈ 7 సంఘాల లేఖలలో ఉన్న లోపాలన్నీ, దేవుడు ఎత్తి చూపిన లోపాలని దిద్దుకోవడం ద్వారా మనం క్రీస్తు దాసులం అయిపోతాం. అదన్నమాట విషయం. అసలు నా 2వ రాకడను గురించి మాట్లాడుతాను. నా 2వ రాకడ సత్యాలు, భవిష్యత్ సంభవాలు మీకు బయలుపరుస్తాను. రండర్రాన్ని పిలిచి తీరా వచ్చిన తర్వాత చెప్పాల్సింది తర్వాత చెబుతా కానీ ముందు నువ్వు సరిగా నిలబడు. చెప్పాల్సింది తర్వాత చెబుతా కానీ ముందు నీ లోపాలు దిద్దుకో, నువ్వు మారు మనస్సు పొందు అంటాడు. అదేంటి ప్రభా, ఏదో పని ఉంది అర్జెంటుగా మాట్లాడాలని పిలిచి ముందు సరిగా నిలబడంటావు ఏంటి అంటే, యెహెజ్కేలుకి ఇలాగే చెప్పా. ఇది నా పద్ధతి బాబు. ఎన్నటన్నటికి నీ పరిశుద్ధతయే నా మందిరానికి అనుకూలం, పరిశుద్ధతే నా సన్నిధికి అనుకూలం, పరిశుద్ధతే నా ప్రత్యక్షతకు అనుకూలం. తప్పులో ఉన్నానని తెలిసి నేను దిద్దుకుంటాను అనే మంచి మనసు లేనోడితో నేను ఏం మాట్లాడాలి? నేను పరిశుద్ధుని కానా? పరిశుద్ధతను ప్రేమించేవాడును కాదా? ముందు నువ్వు దిద్దుకోమంటాడు ఆయన. కాబట్టి దిద్దుకోవలసిన విషయాలు ఏమేమి ఉన్నాయో చెప్పడానికి 7 సంఘాలకు లేఖలు రాశాడు. ఈ 7 సంఘములను గూర్చి ఒక విషయం చెప్పి ఈ పాఠాన్ని ముగించేస్తాను. మనకు కొట్టవచ్చినట్టు కనపడే ఒక విడ్డూరమైన విషయం ఏంటంటే, మొదటి శతాబ్దంలో ప్రముఖ సంఘములుగా ఎంచబడినటువంటి ముఖ్య పట్టణాలలో ఉన్నటువంటి సంఘాలను ఇక్కడ ఆయన ప్రస్తావించలేదు. రోమ్ నగరములో ఉన్నటువంటి విశ్వాసులు, అప్పటి ప్రపంచ సామ్రాజ్య రాజధాని నగరం రోమాలో ఉన్న పరిశుద్ధులకు శుభమని చెప్పి వ్రాయున్నది. మెట్రోపాలిటన్ సిటీ, అక్కడ ఉన్నటువంటిది మిక్స్డ్ కాంగ్రిగేషన్. యూదులు, హెబ్రీయులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, అన్ని జాతుల ప్రజలు ఉన్నారు. ప్రపంచ రాజధాని కదా. కొత్త నిబంధనలోని పత్రికలన్నిటిలోనూ మొట్టమొదటిది రోమా పత్రిక. క్రైస్తవ సంఘ సిద్ధాంత సరణిలో 90% సిద్ధాంతాలు రోమా పత్రిక నుండి వస్తాయి అని సత్యవేద పండితులు చెప్పారు. బైబిల్ పండితులు అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యమైనది రోమా పత్రిక. కానీ రోమాలో ఉన్న సంఘానికి పౌలైతే పత్రిక రాశాడు, కానీ ఈ 7 సంఘాల్లో రోమ్కు లేదు పత్రిక. ఎఫెసు పట్టణములో ఉండే సంఘానికి రాశాడు. కానీ పౌలు భక్తుడే పత్రికలు రాసినప్పుడు రోమ్కు 1 రాశాడు, ఎఫెసు పత్రిక 1 రాశాడు, కొరింథు పట్టణానికి మొత్తం 3 రాశాడు. 3 రాస్తే 1 మిస్ అయిపోయింది, 2 మనకు వచ్చినాయి. 2 రాశాడు కదా. సరే, నేను ఇప్పుడు 3 అన్నది మీకు వివాదాస్పదంగా ఉండొచ్చు, తర్వాత మీరు ఎలా అడుగుతారు నేను ఎలాగ చెప్తాను, అది అలా వదిలేసేయండి. కొరింథు పట్టణంలో ఉండే సంఘానికి పౌలు 2 పత్రికలు రాసినప్పుడు ఈ 7 సంఘాల్లో కొరింథు ప్రస్తావనే లేదు. ఫిలిప్పీ సంఘము, ఫిలదెల్ఫియా సంఘం ఉంది, కానీ ఫిలిప్పీ పట్టణములో ఉన్నటువంటి సంఘం ముఖ్యమైనది. పౌలు చెరసాలలో ఉండి రాశాడు వాళ్ళకు ఉత్తరం. మాదిరికరమైన గొప్ప సంఘం, వాళ్ళ ప్రస్తావనే లేదు. కొన్ని కొలస్సి సంఘానికి పత్రిక రాశాడు పౌలు, మరి ఇక్కడ కొలస్సికి యేసయ్య రాయడం లేదు. అంటే పౌలు రాసినందుకు నేను ఎందుకు రాయాలో వదిలేశాడండి అని మీరు అనవచ్చు. మరి ఎఫెసు పట్టణానికి ఎందుకు రాశాడు? ఇప్పుడు కొలస్సీకి, ఫిలిప్పీ పట్టణానికి, సంఘానికి పౌలు రాసేశాడు కాబట్టి, రోమా పట్టణానికి పౌలు రాసేశాడు కనుక పౌలు ద్వారా రాయించేశాను కదా, ఇక మళ్ళీ నేను రాయడం ఎందుకు అనుకొని రాయలేదండి అని మీరు అనవచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. మరి ఎఫెసు పట్టణానికి పౌలు ద్వారా రాయించాడు, మళ్ళీ ఈయన కూడా రాయిస్తున్నాడుగా.
అంటే పౌలు రాసినందుకు నేను రాయననే సూత్రం లేదు. ఎఫెసు సంఘానికి పౌలు రాశాడు, మళ్ళీ ఇప్పుడు యేసుప్రభు యోహాన్ ద్వారా కూడా సందేశం పంపిస్తున్నాడు. అంటే కొన్ని పట్టణాలకు కొన్ని పట్టణాల్లోని సంఘానికి పౌలు ద్వారా రాయించినా సరే మళ్ళీ ఇప్పుడు నేను రాయాలి అని యేసుప్రభు అనుకున్నాడు. కొన్ని పట్టణాలకేమో పౌలు రాసినా తాను రాశాడు, కొన్ని పట్టణాలకు మరి పౌలు రాసిన వాటికి యేసయ్య పత్రికలు రాయనే లేదు, ఈ ప్రకటనలో లెటరు రాయనే లేదు. కనుక ఇక్కడ ఏదో తిరకాల్సి ఉంది, సంథింగ్ ఏదో మనం మిస్ అవుతున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే కొరింథు సంఘాన్ని, రోమా సంఘాన్ని, కొలస్సీ సంఘాన్ని, ఫిలిప్పీ సంఘాన్ని, తెస్సలోనిక సంఘానికి ఇంపార్టెంట్ కల్చర్, ఇంపార్టెంట్ సిటీ ఆఫ్ గ్రీక్ కల్చర్ తెస్సలోనిక పట్టణంలో ఉండే సంఘానికి పౌలు 2 రాశాడు. ఇవన్నీ వదిలేసి ఎక్కడో సార్దీస్ సంఘం అట, లవోదికయ సంఘం అట, వీళ్ళకి రాశాడు. ఎందుకు అంటే ఈ 7 సంఘములను పికప్ చేసుకోవడంలో ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. ఇది మనం గ్రహించాలి. ఈ 7 సంఘములను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆ పర్టికులర్ పట్టణాల కొరకు మాత్రమే కాదు, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఉత్తరాలు రాసి మళ్ళీ ఆఖరణ ఏమన్నాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అన్ని తరములలో, అన్ని దేశాల్లో, సంఘయుగం అంతట్లో 2000 ఏళ్ళ సంఘయుగంలో ఎవడెవడికి చెవులుంటే వాళ్ళందరూ విందురుగాక. ఈ 7 సంఘాలకు చెప్పిన మాటలు సార్వత్రిక సంఘం అంతట్లో ఎవరికి చెవులుంటే వాళ్ళు విందురుగాక అనగా ఈ 7 సంఘాలు = సార్వత్రిక సంఘం అని అర్థం. ఈ 7 సంఘాలు = చెవి కలిగిన భక్తుల సమాజం అని అర్థం. ఈ 7 సంఘాలు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజానికి ప్రతినిధులు, ప్రతీకలు అని అర్థం. అంటే ఈ 7 సంఘాలను అభివర్ణించి వివరించి వాళ్ళకు విపులంగా లేఖలు రాస్తే సరిపోతుంది. ఈ లేఖలు ఈ 2000 ఏళ్ళ క్రైస్తవ సమాజం అంతటిని కవర్ చేసేస్తాయని అర్థం. ఈ 7 సంఘాలు 7 సంఘ యుగములు అని చెప్పిన భక్తులు కూడా ఉన్నారు. విలియం బ్రెన్హమ్ గారు ఆ మాట చెప్పారు, అపోజిల్ పిఎం సమేల్ గారు ఆ మాట చెప్పారు, ఇంకా చాలామంది ఎస్కెటాలజిస్ట్ ఆ మాట చెప్పారు. మీలో చాలామందికి తెలుసు. మీలో ఎవరైనా బైబిల్ కాలేజ్ చదువుకున్న వాళ్ళు ఉంటే, 2వ రాకడ సంభవాలు ఎస్కెటాలజీ మీరు నేర్చుకుని ఉంటే 7 చర్చ్ డిస్పెన్సేషన్స్ 7 సంఘ యుగములు ఉన్నవి అని పెద్దలు చెబుతారు. మొదటి శతాబ్దంలో ఉన్నది ఎఫెసు సంఘము, శ్రేష్టమైన సంఘం. తర్వాత శ్రమలు ప్రారంభమైనాక స్మరణ సంఘ యుగము. ఆ తర్వాత మొత్తం దుర్బోధలు ప్రవేశించిన తర్వాత పెరుగము సంఘము. అలాగే నికొలాయితుల బోధలు, యెజబెలు బోధలు, బిలాము బోధలు సంఘంలో ప్రవేశించినది పెరుగము సంఘయుగం. తర్వాత మొత్తం రోమన్ క్యాథలిక్ సంఘయుగం, అది తుయతైర సంఘయుగం. విగ్రహములకు బలిచ్చిన వాటిని తినండి అని నా దాసులకు అది బోధించుచున్నది. విగ్రహారాధన మొదలైందే రోమన్ క్యాథలిక్ సంఘయుగం, అది 1000 ఏళ్ళు. తర్వాత మార్టిన్ లూథర్ ద్వారా ఆధునిక ఉజ్జీవాలు, సంఘ సంస్కరణ ప్రారంభమైనది, అది ఫిలదెల్ఫియా సంఘయుగం. రోమన్ క్యాథలిక్ సంఘయుగం యొక్క పరాకాష్ఠ సార్దీసు సంఘం. జీవించుచున్నామన్న పేరు మాత్రం నీకున్నది కానీ నువ్వు మృతుడవే అన్నాడు. అంటే రోమన్ క్యాథలిక్ సంఘయుగంలో దేవుడు ఏదేది వద్దని నిషేధించినాడో ఆ కార్యాలన్నీ, విగ్రహాలను, విగ్రహారాధనను, దేవుడు కాక ఇతరులను ఆరాధించి, మరియమ్మను ఆరాధించి, దేవుడు వద్దని నిషేధించిన పనులన్నీ చేసే రోమన్ క్యాథలిక్ సంఘ కాలము పరాకాష్ఠకు చేరినప్పుడు సంఘము పేరుకు మాత్రమే సజీవము కానీ చచ్చిపోయిన సంఘంగా మారిపోయింది.
చిమ్మ చీకటి సార్దీసు యుగం. ఆ తర్వాత దేవుడు సంస్కరణ ప్రారంభించిన కాలం ఫిలదెల్ఫియా సంఘకాలం. మన దాకా వచ్చింది ఫిలదెల్ఫియా సంఘకాలం. తర్వాత అంత్యకాలంలో ఉండేది మళ్ళీ భ్రష్టత్వం సంభవిస్తుంది, అది లవోదికయ సంఘయుగం. ఆ యుగంలోనే యేసు ప్రభు రెండోసారి వస్తాడని ఇలాగా చెప్తారు. దానికి ఖచ్చితమైన తారీఖులు భక్తులందరూ అగ్రీ గారు, కొంచెం వెనక ముందు తారీఖులు ఉంటాయి. అయితే ఈ 7 సంఘాల వివరం చెప్పడానికి అంత లవ్ గ్రంథం రాయాల్సి వస్తుంది. చెప్పొచ్చు, కానీ సమయం లేదు. రాయడానికి సమయం కావాలి, మీరు చదవడానికి సమయం కావాలి. దేవుడు రాయమని చెప్పిన 8 ప్రణాళిక గ్రంథాలే చచ్చి చెడి నానా యుద్ధాలు చేసి ఆ 8 గ్రంథాలు దేవుని చిత్తమును బట్టి నేను రాయగలిగాను. అవన్నీ ఇంగ్లీష్లోకి రావాలి, సర్వప్రపంచము ఆ బుక్స్ని తెలుసుకోవాలి. అప్పుడు మార్టిన్ లూథర్ ద్వారా ప్రారంభించిన సంస్కరణ కంప్లీట్ అవుతుందని యేసయ్య నాకు చెప్పాడు. ఆ ప్రణాళిక సగంలోకి వచ్చి ఇప్పుడున్నాం, ఇంకా సగం చేసేయాలి. ఇంత జరుగురు, ఇంత రద్దీ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఈ సబ్జెక్టులన్నీ రాయాలంటే అవి మనం 1000 రాజ్యంలో చదువుకోవడమే కానీ ఇప్పుడు చదువుకునే అవకాశం ఉండదు. 7 సంఘాలకు లేఖలు, 7 సంఘములకు లేఖలు రాసి ఆ 7 సంఘముల దూతలను సంబోధించాడు, అడ్రస్ చేశాడు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు అన్నాడు. 7 సంఘములకు దూతలు అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి డిఫికల్ట్ ఫర్ యూ, బట్ విత్ గాడ్స్ హెల్ప్ ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. 7 సంఘములకు దూతలు అంటే 2 ఉన్నారు. ఈ దూతలు ప్రతి సంఘానికి 2 దూతలు ఉంటారు. ప్రతి సంఘానికి 2 దూతలు ఉంటారు. ఒకడు భూమి మీద ఉన్న దైవజనుడు, ఇంకొకడు ఆకాశ సంబంధి స్వర్గలోక నివాసి అనే దేవదూత. ప్రకటన చాలా ప్రచండమైన గ్రంథం. నాకు భయం వేస్తుంది ఆ బుక్ ముట్టుకుంటే. ప్రకటననే మాత్రమే నేను యుగాంతం గ్రంథము రాయక ముందే ఆ గ్రంథ రచన కొరకే నేను 100 సార్లు స్పెషల్గా చదివా. బైబిల్ అంతా జెనిసిస్ టు రెవల్యూషన్ చదివినప్పుడు 100 సార్లు, ఇప్పుడు 120 సార్లు అయిపోయింది అనుకోండి. ఆ మొత్తం టోటల్ బైబిల్తో పాటు ప్రకటన చదవడం లెక్క వేరు, ఆ లెక్క వేరు. ఓన్లీ యుగాంతం బుక్ రాయడం కొరకు నాకు అవగాహన రావాలి. ప్రభువా నా కళ్ళు తెరిచి నాకు సత్యం ప్రత్యక్షపరచవయ్యా, నాకు డౌట్ అనేది నాకు లేకుండా చేయి, నాకు స్పష్టంగా బయలుపరిస్తే కదా ఇంకోళ్ళకి నేను చెప్పగలుగుతాను అని కన్నీళ్లతో ప్రార్థన చేసి ఉపవాసం ఉండి నేను ఓన్లీ ప్రకటన గ్రంథం ఒకటే 100 సార్లు చదివా. చదివిన తరువాత ప్రకటన గ్రంథమును అందులో ఉండే కీలకమైన వచనాలను హిందీలో ఎలా ట్రాన్స్లేట్ చేశారు, ఉర్దూలో ఎలా ట్రాన్స్లేట్ చేశారు, తమిళ్లో ఎలా ట్రాన్స్లేట్ చేశారు, మలయాళంలో ఎలా ట్రాన్స్లేట్ చేశారు, బైబిల్లో ఇంగ్లీష్ తర్జుమాలలో బర్కిలీ ట్రాన్స్లేషన్ ఎలా ట్రాన్స్లేట్ చేశారు, లాటిన్ వల్గేట్లో ఏమని రాశారు, జెరోమ్ ట్రాన్స్లేషన్ ఏం రాశాడు, ఆథరైజ్డ్ కేజేవీలో ఏమనుంది, యాంప్లిఫైడ్ బైబిల్లో ఏమనుంది, ఎన్ఐవిలో ఏమనుంది, రివైజ్ స్టాండర్డ్ వర్షన్ ఆర్ఎస్విలో ఏమనుంది, లివింగ్ బైబిల్ ఏమనుంది, టుడేస్ ఇంగ్లీష్ వర్షన్లో ఏమనుంది. ఇంత పిచ్చోడిలాగా నేను చదివాను. పిచ్చే, ఇంకా ఇతనికి మెంటల్ వచ్చేస్తుందని అనుకున్నారు నా చుట్టూ ఉన్నోళ్ళు. ప్రియులారా, అంత చదివిన తర్వాతనే యుగాంతం బుక్ రాశాను నేను 40 years బ్యాక్. 40 ఏళ్ళ కిందట కథ చెప్తున్నానండి. మరి ఈ తర్వాత 40 ఏళ్ళు ఊరికే ఉన్నాను నేను. 37-38 years బ్యాక్ నేను యుగాంతం బుక్ రాసినప్పుడు ఇంత ఎక్సర్సైజ్ చేశానని చెప్తున్నా. ఆ తర్వాత మళ్ళీ 40 years గడిచింది కదా, నేను ఊరికే ఉన్నాను. మళ్ళీ ప్రకటన చదువుతారు ఉన్నాను. అంత పేజీలు నలిగిపోయి చినిగిపోయి ఊడిపోతున్నాయి.
ఈ పేజీలు ఊడిపోతున్న ఈ బుక్ను నేను సంవత్సరం నుంచి వాడుతున్నా. 40 ఏళ్ళు వాడినందుకు పేజీలు ఊడిపోవడం కాదు, సంవత్సరంన్నరకే ఊడిపోతుంది. అంటే ఎంత చదువుతున్నానో మీరు చూడండి. పిచ్చి నాకు బైబిల్ అంటే పిచ్చి. ఇట్స్ మై ప్యాషన్, మై క్రేజ్. అంత చదివి ఎన్నో విషయాలు దేవుడే బయలుపరిచిన తర్వాత ఇప్పుడు భయం వేస్తుంది. అసలు ఇది ఎక్కడ ముట్టుకున్నా సరే అయ్యి బాబోయ్ నా వల్ల కాదనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు చిన్న మాట అన్నా నేను, 7 సంఘముల దూతలు. మీకు అసైన్మెంట్ ఇచ్చా కదా, 7 సువర్ణ దీపస్తంభములు, 7 నక్షత్రములు. సువర్ణ దీపస్తంభాలకు పక్కన ఏం మాట వాడాను ఇంతకుముందు ఎంఫసైజ్ చేసి చెప్పాను. మీరు ఈ ప్రసంగాలన్నీ మళ్ళీ వినాల్సిందే. ఎక్కడ ఎంఫసైజ్ చేశాను నొక్కి చెప్పానో మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ చెప్తుంటాను నేను. 2 సర్కిల్స్ గీయండి. ఒక ఫస్ట్ సర్కిల్లోనేమో 3 సంగతులు రాయండి. ఉన్నవి, నువ్వు చూచినవి, వీటి వెంట కలగబోవున్నవి మొదటి సర్కిల్లో. ఇంకో సర్కిల్లో 2 సంగతులు ఉన్నాయి. 7 సంఘములు, 7 నక్షత్రాలు. 7 సంఘముల సంగతి అన్నాడు, 7 నక్షత్రముల మర్మం అన్నాడు కదా. సంఘముల మర్మం అనలేదు, సంఘములలో లేని ఒక రహస్యమైన నిగూఢత, ప్రొఫౌండిటీ, డెప్త్, సీక్రెట్ నాలెడ్జ్ ఈ నక్షత్రాల దగ్గర ఉంది. నక్షత్రాల మర్మాలు. గుండెలు అవిసిపోవండి బైబిల్ అంటే. మనకు సరిపోతుంది అసలు, మన గుండెలు మన జ్ఞానం సరిపోద్దా బైబిల్కు? చాలదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అలా పట్టుకొని తిరగటానికి నాకు యోగ్యత లేదని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నానండి. త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నా. బైబిల్ మోసుకొని తిరగడానికి అద్దంకి రంజిత్ తోఫిర్ అనే ఈ అడ్డగాడిదకు యోగ్యత లేదు. ఎంత చదివాను కాక, యోగ్యున్నైతే కాదు. అంత పరిశుద్ధమైనది బైబిల్ గ్రంథం, అంత పరిశుద్ధమైంది, అంత మర్మ సహితమైంది. ప్రియమిత్రులారా, నక్షత్రముల గూర్చి మర్మం ఎందుకొరకు అన్నాడో నేను చెబుతాను. ఈ దూత అనే దాంట్లో 2 భాగాలు ఉన్నాయి. దూత అనే దాంట్లో 2 భాగములున్నవి. ఒక భాగము ఏమిటి అంటే భూమి మీద ఉన్నటువంటి దూత, భూమి మీద ఉన్నటువంటి దూత ఒకడు, పరలోకములో ఉన్న దూత స్వర్గలోక నివాసి ఒకడు. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 23లో, 2వ కొరింథీ 8:23 మీరు చూస్తే, మన సహోదరులు ఎవరు అని అడిగిన ఎడల వారు సంఘముల దూతలును క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను చెప్పుచున్నాను. ఈ తీతు, తిమోతి ఇలాంటి వాళ్ళు, ఎపఫ్రా ఉన్నారుగా, దే ఆర్ ఏంజల్స్ ఫార్ ద చర్చెస్. వీళ్ళు హ్యూమన్ బీయింగ్సే, మానవ మాత్రుడే. కానీ సంఘములకు వర్తమానము తీసుకొని వచ్చేటటువంటి స్వర్గలోక నివాసులు ఉన్నారు. దేవుడు ఏదన్నా సంఘానికి సందేశం పంపాలంటే ఒక మీడియం ఉంటాడని నేను మొదటి ఉపోద్ఘాతములోనే చెప్పాను నిన్నటి దినాన. మళ్ళీ నేను ఆ 3 విషయాలు మీకు చూపిస్తాను. ఒకటేసారి చూస్తే రిజిస్టర్ కావడం కష్టము. చూడండి దయచేసి. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆయన 1వ వచనంలో, ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి యోహానుకు వాటిని తెలియజేశాను. తన దూత ద్వారా వర్తమానము పంపి అని 1వ అధ్యాయంలో రాసి, చివరి అధ్యాయంలో కూడా 6వ వచనం, ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. 16వ వచనంలో, ప్రకటన 22:16లో కూడా సంఘముల కోసరము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. ఈ దూత ఎవరండి అంటే భూమి మీద ఉన్న మనిషా?
భూమి మీద ఉన్న భక్తులకు చెప్పడానికి నేను ఇంకో దూతను పంపాను అన్నాడు. అంటే దేవుని దగ్గర 7 ప్రత్యేకమైన స్వర్గలోక నివాసులైన దూతలు ఉన్నారు. హెవెన్లీ సెలెస్టియల్ బీయింగ్స్, స్పిరిట్ బీయింగ్స్ ఉన్నారు. గబ్రియేలు, మిఖాయేలు అని 2 పేర్లు మనకు తెలుసు. మరి వీళ్ళందరూ కోట్ల దేవదూతల పేర్లు ఎవరికి తెలుసు తెలియదు. 7 దూతలు ఉన్నారు. భూమి మీద కూడా 7 ప్రత్యేకమైన పీరియడ్స్ ఉన్నాయి. స్పష్టంగా చెబుతున్నాను, మళ్ళీ కూడా చెప్తాను, అవసరమైతే 100 సార్లైనా చెప్తాను. భూమి మీద అపోస్తలులు జీవించిన కాలము ఎఫెసు సంఘయుగము, శ్రమలు మొదలైన కాలము స్మరణ కాలం, ఇలాగ రోమన్ క్యాథలిక్ సంఘయుగం అంధకార యుగం, తర్వాత ఆధునిక ఉజ్జీవాల కాలం, ప్రొటెస్టెంటిజం స్టార్ట్ అయిన తర్వాత ఫిలదెల్ఫియా కాలం, మళ్ళీ అంచె దినాల్లో సర్వభ్రష్టత్వంలోకి సంఘం పడిపోయే కాలం లవోదికీయ కాలం, ఇవన్నీ చెప్పాను కదా. ఈ 7 డిస్టింక్ట్ పీరియడ్స్కి ఒక్కొక్క ప్రత్యేకమైన దైవజనుడు ఎవరినో దేవుడు నిలబెట్టాడు. మొదటి కాలం సంగతి మనకు అనుమానం లేదు, పౌలే. మొదటి సంఘయుగంలో దూత అంటే పౌలే. ఆ తర్వాత ఎవరు అనేది మనం స్పష్టంగా గుర్తించలేము. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు మనకు అప్రస్తుతమైన అంశం, అది మనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? యోహానుకు ఈ ప్రత్యక్షత ఇవ్వడానికి ఒక దూతను ఎవరినో పంపాను అంటున్నాడు కదా, ఆయన పేరు తెలుసా? తెలీదు. ఇంత పెద్ద ప్రకటన గ్రంథాన్ని రాయడానికి, బయలుపరచడానికి దేవుడు ఏ ఏంజల్ని పంపించి యోహానుకు ప్రత్యక్షత ఇచ్చాడో ఆయన పేరు మనకు తెలియదు కదా. తెలియకపోయిన నష్టం లేదు కదా, ప్రకటన చదువుకుంటూనే ఉన్నాం కదా. అలాగే మానవ మాతృలైన దూతలు కూడా ఏ సంఘయుగానికి ఏ దూత అనేది మనకు అవసరం లేని అంశం. దూతే, మెసెంజర్, రాయబారి, పోస్ట్ మ్యాన్ లాగా ఉత్తరం తెచ్చి అందించి వెళ్ళిపోతాడు. పోస్ట్ మ్యాన్ పేరు అవసరమా? ఉత్తరం రాసింది ఎవరు, అది అవసరమా మనకు? ఉత్తరం రాసిన వాడెవరు, దాంట్లో ఉండే మ్యాటర్ ఏంటి, ఇది కావాలా? తెచ్చిన పోస్ట్ మ్యాన్ యొక్క పేరు, ఇంటి పేరు, అలా మామెక్కడ అత్త ఎక్కడ కావాలి మనకి? దూతల విషయం మనకు అవసరం లేదు, కానీ ఉండనైతే ఉన్నారు. ఈ 7 డిస్టింక్ట్ పీరియడ్స్లో ఒక్కొక్క పీరియడ్కి ఒక్కొక్క మానవ దూత ఉన్నాడు, ఒక స్వర్గలోక దూత ఉన్నాడు. ఇది సిస్టమ్, దేవుని యొక్క సిస్టమ్. తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద, ఆయన ముందు కుమారుడైన దేవుడు, ప్రత్యక్షత ఆయనకు వచ్చింది. అక్కడి నుంచి ఒక స్వర్గలోక దేవదూతకి వెళ్ళింది. ఆ స్వర్గలోక దేవదూత భూమి మీద ఉన్న ప్రముఖ నాయకుడు, సంఘ నాయకుడు ఒకడికి మెంటల్గా అనుసంధానం చేసుకొని అక్కడికి పంపిస్తాడు. ఆ నాయకుడు సందేశం ప్రకటిస్తే హృదయ సున్నతి కలిగిన ఆ తరములోని విశ్వాసులందరూ వింటారు. గాడ్ ఈజ్ సో యాక్టివ్, వర్కింగ్ త్రూ ఎ నెట్వర్క్ ఆఫ్ ఏంజల్స్, హాఫ్ ఆఫ్ దెమ్ హ్యూమన్ అండ్ హాఫ్ ఆర్ డివైన్, సెలెషియల్. ఇంత పెద్ద సిస్టమ్ ప్రకటనలో బయలుపరుస్తున్నాడు ఆయన. ప్రభునందు ప్రియులారా, దూత అనే మాటలో మానవ మాతృడైన దూత, పరలోక సంబంధి దూత, ఇద్దరు కలిసే ఒక దూత అని చెప్పినందుకే 7 నక్షత్రాల మర్మము రాయమన్న. దట్ ఈస్ ద రీజన్ హీ యూజ్ ద వర్డ్ మిస్టరీ. సంఘము పెద్ద మర్మం కాదు, ఈ దూత మర్మం. కనుక ఈ దూత యొక్క ఈ మర్మము, సంఘముల యొక్క సంగతులు అంటే స్థితిగతులు, ఈ 2 ఈజ్ ఈక్వల్ టు సంఘములకు స్థితిగతులు, దూత అనే వాడిలో ఉండే ఈ 2 భాగాలు, ఈ 2 కలిసిన ఈ సర్కిల్ ఉంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు యోహాను చూచిన సంగతులు, యోహాను కాలం ముందు ఉన్న సంగతులు, యోహాను కాలం తర్వాత కలగబోచున్న సంగతులు. ఇది మీరు అసైన్మెంట్, దయచేసి మైండ్ ఇందులో ఉంచండి, ఈ సబ్జెక్ట్లో ఉంచండి, పరిశోధన చేయండి. మీకు తెలిసిన సంగతులు నోట్స్ మీరే రాసుకోండి. తర్వాత ఈ స్టడీ అంతా ముగింపుకు వచ్చినప్పుడు
పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం అన్ని మళ్ళీ ఒక కొలిక్కి తీసుకురావచ్చు. మనకు అంతు చిక్కని, మనము చేదుకోలేనంత, ఇంట్లో దాచుకోలేనంత పెద్ద ధన నిధి మన ముందు ఓపెన్ అవుతా ఉంది. ప్రియ సహదాసులారా, మీకు అందరికీ వందనాలు. ఈనాటి పాఠం ముగిస్తున్నాను. ఈ చక్కని అవకాశం కల్పించిన యథార్థవాది ఛానల్ వారికి, మార్క్ బాబు గారికి, పాల్గొన్న మీకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇవాల్టి పాఠం సమాప్తము. ముగింపులో చెప్పే విషయం ఏంటంటే, రెండవ రాకడ సత్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలంటే మన బ్రతుకులోని వంకర టింకరలు సరి చేసుకొని సరిగా నిలబడాలి. మొట్టమొదట మనం దిద్దుకోవలసిన మన వంకర ఏంటంటే, మనుషులను సంతోషపెట్టాలనే మనస్సు మనలోంచి తీసేసుకోవాలి. దేవుణ్ణి సంతోషపెడితే చాలు అనే మనస్సుకు మనం రావాలి. మనుషులను సంతోషపెట్టే ఉద్దేశం ఉంటే క్రీస్తు దాసులము కాకయ్యే పోతామని గ్రహించాలి. ఆ ఒక్క వంకర దిద్దుకుంటే పరలోక మర్మాలన్నీ మన కొరకు విప్పబడతాయి. దేవుడు మనల్ని ఆ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా చక్కగా నిలబెట్టును గాక. యెహెజ్కేలు నిలబెట్టిన దేవుడు మనల్ని నిలబెట్టును గాక. రెండవ పాఠం సమాప్తం. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుంటాను. తిరిగి ప్రశ్నోత్తరాల సమయంలోకి వెళ్తాం. ఈ లెసన్ కొరకు ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, రెండవ దినం మీరు పంపిన నీ దివ్య పరలోక వర్తమానం కొరకు నీకు స్తోత్రం. మేము చాలము తండ్రి, మేము సరిపోం. నీ గ్రంథం చదవటానికి కానీ చెప్పటానికి కానీ మేము సరిపోమయ్యా. ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు అన్నాడు పౌలు. మేము కాదు, మేము చాలిన వాళ్ళం కాదు. కానీ మా అక్కర తీర్చడానికి నీవు చాలిన దేవుడవయ్యా, నీకు వందనాలు. విన్న పాఠము మేము గ్రహించి జీర్ణం చేసుకొని ఇందులో చెప్పిన సంగతులు గైకొనటానికి, క్రీస్తు దాసులుగా మేము మారటానికి మీరే మాకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మార్క్ బాబు గారు. గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు మార్క్ బాబు నౌ. Thank you so much, sir. Thank you so much. దేవుడికి స్తోత్రం. దేవుడు ఇప్పటివరకు వీక్షించిన మీ అందరికీ కూడా వందనాలు. Please like, subscribe and press the bell icon to get all the updates.